దయచేసి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథంలో నుండి వచ్చిన వాక్యాన్ని మనం చూసుకుందాం. పోయిన వారం ఎంతమందికి వర్తమానం అర్థమైంది? ఫిబ్రవరి 4, 12, 13 అర్థమైందా? వాక్యము ప్రతిదాన్ని పరిశోధిస్తున్నదా? ఆమేన్. అందుకే ఈరోజు ఆయన దృష్టికి ప్రతిదీ స్పష్టంగా కనబడుతున్నదా? కానీ ఇప్పుడు ఆయన దృష్టి అంటే ఎవరు దృష్టి? అది మన దృష్టి. అయ్యో దేవా, పోయిన వారం వర్తమానమే ఈరోజు మర్చిపోయినా. ఎవరి దృష్టి అది? ఎందుకంటే మనకేమివ్వబడ్డది? మనకేమివ్వబడ్డది? తలరాయి రాలేదా? దేవుడు మన చేతికి రాజకటకం ఎందుకు ఇచ్చాడు? రాజకటకం అనగా వాక్యమేనా? ఎందుకు? మన తలను తీసేసుకొని ఆయన తలను పెట్టుకోవడానికే. అవునా? సో ఇప్పుడు ఆయన కళ్ళకు ప్రతిదీ స్పష్టంగా కనబడుతున్నదా? ఇప్పుడు ఆయన కళ్ళకు ప్రతిదీ స్పష్టంగా కనబడాలంటే ఎవరికి? వినబడతలేదు నాకు. అందుకే ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి దాని గురించి ఈరోజు వధువుకి తెలిసిపోతున్నది. ప్రవక్త ఉన్నప్పుడు ప్రవక్తకు తెలిసింది, కానీ ఇప్పుడు వధువు తెలుస్తున్నది. దానికి కారణం ఏంటిది అంటే ఆ శిరస్సు ఇప్పుడు వధువుకు వచ్చింది, ఆ తలరాయి ఇప్పుడు వధువుకు వచ్చింది. ఆమేన్. ఇప్పుడు ఆ తలరాయి వధువు ఇప్పుడు ఆ తలరాయిని కలుగుండి ఇప్పుడు స్పష్టంగా ప్రతిదాన్ని చూడగలుగుతా ఉన్నది. ప్రపంచ దేశాల పరిస్థితులను చూడగలుగుతా ఉన్నది. చూసినా పోయిన వారం ఏం జరిగింది? తైవాన్లో నిన్నటి దిన ముందు తైవాన్లో భూకంపం వచ్చింది. ఇజ్ ఇట్ రైట్? అవునా? ప్రతిదీ మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది. హల్లెలూయా. బూరలు గుర్తున్నాయా మీకు? 7 బూరలు గుర్తున్నాయి ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్ లో. ఓ వండర్ఫుల్, అద్భుతం అది. ఆమేన్. ఆ 7 బూరలు ఊదబడ్డాయా? వినబడతలేదు నాకు. ఆ 7 బూరలు ఊదబడ్డాయా? మనం ఇప్పుడు 6, 7 బూరల మధ్యలో ఉన్నాము. 6వ బూర 2వ ప్రపంచ యుద్ధం, 5వ బూర మొదటి ప్రపంచ యుద్ధం, మొదటి శ్రమ, మొదటి అయ్యో, మొదటి శ్రమ, మొదటి అయ్యో. 6వ బూర ఏంటిది? 2వ ప్రపంచ యుద్ధం. 2వ ప్రపంచ యుద్ధమునకు 7వ బూరైన 3వ ప్రపంచ యుద్ధం, అదే అర్మగిదోను యుద్ధం. ఈ రెండిటికి మధ్యలోనే ప్రవక్త రావాలి, వర్తమానికుడు రావాలి, వర్తమానమును ఇవ్వాలి. ఏలియా వచ్చి తల్లుల హృదయాలను పిల్లల తట్టు తిప్పినట్లుగా ఇప్పుడు పిల్లల హృదయాలను తల్లుల తట్టు తిప్పాలి. అదే సమయంలో ఇంకెవరు రావాలంటే 1963లో ప్రకటన 11లో ఉన్న బలిష్ఠుడైన దూత రావాలి, విప్పబడిన పుస్తకమును చేతిలో పట్టుకొని. ఆమేన్. హల్లెలూయా. 7 ముద్రలను బయలుపరుచుకుంటా దేవుని రహస్యాలన్నీ కూడా వధువుకి తెలియజేస్తూ, దేవుని రాజ్య మర్మాలన్నీ కూడా వధువుకి తెలియజేస్తూ ఆయన దిగి వస్తున్నాడు అక్కడికి. అవునంటారా? అర్థమైందని చెప్పింది. దాని వలన ఇప్పుడు ఒక వధువు సిద్ధపడి 7వ బూర ఊదుటకు ముందుగా వధువు ఎత్తబడిపోవాలి, వధువు కొనిపోబడాలి. వధువు వెళ్ళిపోయాక 7వ బూర ప్రారంభమవుతుంది. హల్లెలూయా. అర్థమవుతుంది అందరికీ? ఆమేన్ అంటారా? విచిత్రమైనటువంటి 7 బూరలు ఏ కాలంలో ఊదబడతాయంటే మన కాలంలోనే ఊదబడతాయి. 7th చర్చ్ ఏజ్, 7వ సంఘ కాలంలోనే ఇవన్నీ ఊదబడాలి. 1933లో ఆ 7 దర్శనాలు గుర్తున్నాయా? మర్చిపోవద్దు ఏ పాయింట్ కూడా. ప్రవక్తకి ఎందుకు ఇచ్చారో తెలుసా దేవుడు? ఆ 7 దర్శనాలు ప్రపంచంలో జరగబోయే భవిష్యత్తును గురించి ఎందుకు చెప్పాడో తెలుసా? వాటికి బూరలకు సంబంధం ఉన్నది. అర్థమవుతుందా? స్త్రీల నైకిత విలువలు జారిపోవడం, అర్ధనగ్నంగా వారు మారిపోవడం, కనీసం శరీరం పైన బట్టలు లేకుండా కేవలం 3 చోట్ల మాత్రమే 3 చోట్ల మాత్రమే ఏదో నల్లటి ఛాయలాగా కప్పుకొని ఉండడం స్త్రీ, మిగతా శరీరం అంతా కనబడడం. సైన్స్లో అడ్వాన్సెస్, సైన్స్ విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి పొందడం, కోడిగుడ్డు ఆకారము లాంటి కారు, స్టీరింగ్ లేకుండా, ఇవన్నీ దేని సూచిస్తా ఉన్నాయి? ఇవన్నీ దేని చూపిస్తా ఉన్నాయి? ఆ బూరలనే. వింటున్నారా? అర్థమవుతుందని అన్నది.
ఆ బూరలు ఊదబడిన కాలంలో మనం ఉన్నాం ఇప్పుడు. వీటి ప్రభావాలను ఎక్కడుందంటే ప్రతి చోట ప్రపంచంలో ఏదో ఒక చోట. ఎందుకు భూకంపాలు కలుగుతున్నాయి? బూరలు. ఆ మొదటి 4 బూరలు, ఆ మొదటి 4 బూరలు ఊదబడినప్పుడు ఇటు భూమిపై ఉన్న జంతువులు మరియు పక్షులు, ఆకాశంలో పక్షులు, మరి భూమిపై ఉన్న చెట్లు, వాటిపైన ప్రభావాలు చూపించబడ్డాయి. అలానే సముద్రము, అలానే మంచినీటి సరస్సులు, వాటిలో జీవిస్తున్న జీవరాశుల పైన మీరు గమనించారా? మొన్ననే ఎన్నో తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకొని వచ్చేసినాయి. తిమింగలాలు ఎక్కడుంటాయో తెలుసా? సముద్రం మధ్యలో ఉంటాయి. అవి ఒడ్డుకుని కొట్టుకొచ్చేసాయి. చూసావా? ఏంటిదంతా సూచనలు? బూరలు. సముద్రంలో ఉన్న జీవరాశులు 3 వంతు చనిపోవడం. ప్రతిదీ థర్డ్ పార్ట్ 3వ వంతు. అవునంటారా? అలానే ఆకాశంలో నక్షత్రాల మార్పు, ఆకాశంలో సూర్యుడు చంద్రుడు యొక్క ప్రభావం. ఆమేన్. ఓజోను పొర చినిగిపోవడం, భూతాపం పెరగడం. వింటున్నారా? మన అమెరికా చరిత్రలోనే ఇంతవరకు అలాంటి తుఫాన్ రాలేదు. వాళ్ళకి మంచు తుఫాను వాళ్ళ చరిత్రలోనే రాలేదని చెప్పారు వాళ్ళు. ఏం జరుగుతుంది ఇప్పుడు పోయిన వారం బ్రిటిష్లో, యూకేలో, అక్కడ ఇప్పుడు మంచు తుఫాను. ఇవన్నీ దేని సూచిస్తున్నాయి? ఇవన్నీ ఏంటి? గందరగోళాలన్నీ కూడా ప్రకృతిలో ఇన్ని మార్పులు ఎందుకు వస్తున్నాయి? అలానే భూరాజ్యాలు, సిరియా, ఎందుకు సిరియాలో అంత యుద్ధం జరుగుతూ ఉన్నది? ప్రవక్త చెప్పినట్టుగా ఎప్పుడైతే రష్యా నూనె బావుల కోసము అది బయలుదేరుతుందో రష్యాను గమనించు. ఎందుకంటే 3వ ప్రపంచ యుద్ధానికి స్టార్ట్ అవుతున్నది. అమెరికా ఆ చిన్న దేశమైన సిరియా కోసం అమెరికా రష్యా ఎందుకు కొట్టుకుంటానాయి? వాటి అధికారాలను అక్కడ ఎందుకు చూపిస్తానాయి? ఎందుకు దాని పట్టు కోసం ప్రయత్నిస్తానాయి? సిరియా దేశాన్ని వాళ్ళ స్వాధీనం తీసుకోవాలని ఇటు అమెరికా అటు రష్యా ఎందుకు ప్రయత్నిస్తా ఉన్నాయి? వింటున్నారా? ఇవన్నీ బైబిల్లో ఉన్న ప్రవచనాలు. ఇవన్నీ జరుగుతున్న బైబిల్ ఉన్న ప్రవచనాలన్నీ. ప్రపంచ దేశాలు ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. అదే సమయంలో ఇటు రోమన్ క్యాథలిక్ పోప్ అతను ఏ విధంగా ప్రొటెస్టెంట్ సంఘాలను ఏకం చేసేశాడు. ప్రొటెస్టెంట్ సంఘాలు ఉన్న నాయకుల ఫోటోలు చూపించానా నేను? వాళ్ళందరూ ఏ విధంగా పోప్తో సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు, ఎలా పోప్తో ఏకమైపోయారు. ఓసారి నేను వీడియో చూపించాను 2013లో జరిగిన సంఘటనను, పోయిన సంవత్సరం. ఏంటా వీడియో అంటే, పోపు దగ్గర నుండి ఒక అతను సందేశాన్ని తీసుకొచ్చాడు. ప్రపంచంలో ఉన్న పాస్టర్లు వాళ్ళ భార్యలున్న లీడర్షిప్ కాన్ఫరెన్స్ లోకి పోప్ యొక్క సందేశం తీసుకొచ్చినప్పుడు కెనత్ కోప్లాండ్ అనే పెద్ద ఇవాంజలిస్ట్, సంఘ శాఖలో అతను చాలా పెద్ద ఇవాంజలిస్ట్, చాలా పెద్ద డబ్బున్నోడు, బాగా డబ్బున్నోడు. అతను ఏమని చెప్పాడో చూశారు కదా మీరు. ఇదిగో మేము కూడా ఈ రోజు నుండి పోపుతో ఏకమవుతున్నాం అని చెప్పి ఆ ప్రపంచంలో ఉన్న నాయకులందరినీ చూసి మీరందరూ ఏకమిస్తారన్న వాళ్ళందరూ హల్లెలూయా ఏమన్నారు సార్? గుర్తుందా? ఏంటిది అంతా? ఇటు పోప్ ఏం చేస్తున్నాడు? ప్రపంచంలో ఉన్న నాయకులందరినీ కూడా, మత నాయకులందరినీ కూడా వాటికన్కి పిలిపించి అందరితో సంతకాలు తీసుకున్నాడు. అవునా? శాంతి చర్చలు చేస్తున్నాడు. అవునా? చెప్పండి. పోయిన సంవత్సరము సెప్టెంబర్ నెలలో అక్కడ ఐక్యరాజ్య సమితిలో వెళ్ళి, దానికంటే ముందున్న ఐక్యరాజ్య సమితిలో 193 దేశాలు సమావేశమై మాట్లాడుకోబోతున్న దానికి ముందే పోపు వెళ్ళి అక్కడ అమెరికా ప్రెసిడెంట్ తో మాట్లాడి, వైట్ హౌస్ లో అమెరికా ప్రెసిడెంట్ తో మాట్లాడి, ఆ తర్వాత వాళ్ళందరినీ ఉద్దేశిస్తూ అక్కడ ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించాడు. అవునా? ఇవన్నీ మనకి ఎలా తెలుస్తానే? లేదు, శిరస్సు వచ్చింది. చూడు, ప్రవక్త చెప్పినా మనకు అర్థం కావు. ప్రవక్త చెప్పింది మనకు అర్థం కావాలంటే క్రీస్తు యేసు మనస్సు మనకు ఉండాలి. క్రీస్తు యేసు మనస్సు మనకు ఉంటే ప్రవక్త చెప్పింది ఏదో మనకు అర్థమవుతుంది. ఏది ఇప్పుడు ఈ 7 ముద్రల పుస్తకాన్ని బ్యాప్టిస్ట్ వాళ్ళకి ఇద్దాం, అర్థమవుతుందో చూద్దాం. ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ డివిడీలో ఉన్నాయి. అవి తీసుకెళ్ళి మీరు సంఘ శాఖలో ఉన్న పాస్టర్కి ఇవ్వండి, వాళ్ళకి అర్థమవుతుందో చూద్దాం. ఎందుకు కావట్లే? మీకు అర్థమైంది, వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లే? శిరస్సు.
తలరాయి. అర్థమైందా అన్నయ్య అన్నది? తలరాయి మనకు వచ్చింది, వస్తుంది కాదు, రాబోతుంది కాదు. కొంతమంది ఎవరు బోధిస్తుంటే రాబోతుంది. బాబు కంటిన్యూ అవుతుందా వీడియో? రాబోతుంది కాదు, వచ్చింది. అది వచ్చింది. వచ్చింది కనుకనే మనం వీటిని అర్థం చేసుకోగలుగుతున్నాం. ఎందుకంటే క్రీస్తు యేసు మనసు మనకు వచ్చింది కనుకనే మన కళ్ళకు అవన్నీ స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అంటే కళ్ళకు స్పష్టంగా కనబడడం అంటే అర్థము స్పష్టంగా అర్థమవడము. వింటున్నారా? సో వి గాట్ ఇట్. ఈరోజు మనము అన్నీ చూడగలుగుతాం. మీకు ఆ విషయం తెలుసా? మన జీవితంలో ఏం జరుగుతుందో కూడా మనం చూడగలం. మీకు ఆ కృప దేవుడు ఇవ్వాలా, ఎందుకంటే నేను దాన్ని చూడగలుగుతాను. ఐ సీ ఇట్ మై లైఫ్. నా జీవితంలో ఏం జరుగుతుందో కూడా నేను చూడగలను. ఎందుకంటే వాక్యం ప్రతి దానిని పరిశోధిస్తుంది. ఈవెన్ మన జీవితాలను కూడా నీకే చూపిస్తుంది. నీ జీవితాన్ని వాక్యం ప్రతి దానిని బయలుపరుస్తుంది. నీ కుటుంబంలో ఏం జరుగుతుందో కూడా చూపిస్తుంది. నీ కుటుంబంలో ఏం జరుగుతుందో కూడా నీకు చూపిస్తుంది. నీ భార్య ఏంటి, అసలు నీ భర్త ఏంటి, నీ పిల్లలు ఏంటి, నువ్వేంటి, ప్రతిదీ బయలుపరిచేదే వాక్యం. ఆ క్రీస్తు యేసు మనసు నీకు వస్తే అర్థమవుతా ఉంటుంది. ఇంట్లో నీ భార్య పైన ఏ ఆత్మ పనిచేస్తుంది, ఇంట్లో నీ పైన ఏ ఆత్మ పనిచేస్తుంది, నీ పిల్లల పైన ఏ ఆత్మ పనిచేస్తుంది, ప్రతిదీ అర్థమవుతా ఉంటుంది. వింటున్నారా? ప్రతిదీ అర్థమవుతూ ఉంటుంది. ఏం పనిచేస్తుంది, ఏ ఆత్మ నీ పైన పనిచేస్తుందో స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం ప్రతిదీ పరిశోధిస్తుంది. ఈవెన్ ఈ చర్చ్లో ఏం జరుగుతుందో, ఈ చర్చ్లో ఏముందో నీకు గనక క్రీస్తు శిరస్సు వస్తే నీకు అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడని, ఇక్కడ ప్రతి ఆదివారం వాక్యాన్ని దేవుడు తెరుస్తా ఉన్నాడని, అనేక విషయాలను బయలుపరుస్తా ఉన్నాడని, పరిశుద్ధాత్మ ఇక్కడ పనిచేస్తా ఉన్నాడని నీకు అర్థమవుతా ఉంటుంది. ఎవడో కుంటోడు లేస్తే, ఎవడో గుడ్డోడికి కళ్ళు వస్తే, ఎవడో మూగోడికి మాటలు వస్తే, ఎవడో పక్షవాతం లేస్తారే కాదు పరిశుద్ధాత్మ ఉన్నది. రాంగ్ స్పిరిట్. అలాంటి చెప్పేటోళ్ళు తప్పు చెప్తున్నారు. పరిశుద్ధాత్మ చేసే పని ఏంటో తెలుసా? యేసు చెప్పాడు, తండ్రి ఆత్మను నేను మీ వద్దకు పంపుతున్నాను, ఆదరణకర్తను మీ వద్దకు పంపుతున్నాను, సత్యస్వరూప ఆత్మను మీ వద్దకు పంపుతున్నాను. నేను చెప్పు సంగతులనే తీసుకొని ఆయన మీకు బోధించును. నేను మీకు సత్యమును చెప్తున్నాను. ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఇంకేం చెప్పాడు తెలుసా? జరగబోయే విషయాలను ఆయన మీకు బయలుపరుస్తాడు. జస్ట్ వాచ్. మీరు కేవలం గమనించండి. ఏదైతే నేను ఇక్కడ జరగబోయే విషయాన్ని చెప్తా ఉన్నానో అదే జరుగుతూ ఉంటుంది. అది ప్రపంచం గురించే కానీ, అది ప్రకృతి గురించే కానీ, లేకపోతే రాజకీయాల గురించే కానీ, దేశాల గురించే కానీ, సంఘాల గురించే కానీ, మన గురించే కానీ, మీ గురించే కానీ, అది ఎందుకు జరుగుతుందో తెలుసా? అదే శిరస్సు చేసే పని, అదే తలరాయి చేసే పని. తలరాయి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే వీడికి ఒకటి దెబ్బ కొట్టు. తలరాయి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు స్పష్టంగా అన్ని చూపిస్తూ ఉంటాడు, జరగబోయేది కూడా చూపిస్తూ ఉంటాడు. వాటిని మనం ప్రవచిస్తూ ఉంటాం. యోహాను ప్రకటన 10లో ఆ పుస్తకాన్ని తిన్నాడా? 8వ వచనంలో ఆ దూత చేతుల నుండి తీసుకొని ఆ పుస్తకాన్ని తిన్నాడా? తిన్న తర్వాత ఏమన్నారు అక్కడ? నువ్వు మరలా దేశములను గూర్చియు, ఆయా భాషలు మాట్లాడేవారిని గూర్చియు, ఆయా ప్రజలను గూర్చి మరలా ప్రవచింప అగత్యం. అగత్యం అంటే అర్థం తెలుసా? తప్పకుండా నువ్వు మరలా ప్రవచిస్తావు. యోహాను ప్రవక్తకు సాదృశ్యమా, యోహాను వధువుకు సాదృశ్యమా? ఆల్రెడీ ప్రకటన 7వ వచనంలో ప్రవక్త ఉన్నాడు అక్కడ, 7వ దూత ఉన్నాడు అక్కడ. ఎవరైనా? విలియం బ్రానమ్. కానీ ఇప్పుడు 8వ వచనంలో ఎవరు వచ్చారు? యోహాను వచ్చాడు. ప్రకటన 10:8 యోహాను వధువు,
ప్రకటన 17 7వ దూత విలియం బ్రానమ్ ప్రవక్త. ప్రకటన 1-6 బలిష్ఠుడైన దూత క్రీస్తు శిరస్సు, ఆ మేఘం 1963 వచ్చిన ఆ మేఘం శిరస్సు. అమరంటారా? ఇప్పుడు ప్రకటన 18లో ఉన్న యోహాన్ని ఏమని చెప్తున్నాడు? మరలా నువ్వు, వారేమని చెప్తున్నారు? ప్రవచిస్తావు. చూడండి ఒకసారి ప్రకటన 10వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. మన భాగం ఇది. ఇది నువ్వేనా? మీరు నమ్ముతున్నారా ఇది నువ్వేనా అని? ఎంతమంది నిన్ను నువ్వు ఇక్కడ చూసుకుంటున్నారు? ప్రకటన గ్రంథంలో 10వ అధ్యాయంలో 8వ వచనంలో ఎంతమంది మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారు? నాకు నేనేదో అందులో చూసుకుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే వాక్యం ఎప్పుడు అర్థమేనా? యాకోబు పత్రికలో ఏమని రాబడ్డది? వాక్యం ఎప్పుడు అద్దము. అద్దం ముందు నువ్వు నిలబడితే ఎవరు కనబడతారు? అద్దంలో నువ్వే కనబడతావు. ఎవరు నిలబడ్డారో వాళ్ళే కనబడతారు. సో వాక్యం ఇప్పుడు అద్దం. 8వ వచనం ముందు నువ్వు నిలబడ్డావు. ఇప్పుడు ఇక్కడ కనబడాల్సింది యోహాను కాదు, నువ్వు. ఎవరికి వాళ్ళ రెవల్యూషన్, ఎవరు వాళ్ళకి ప్రత్యక్షత ఉండాలా. ప్రకటన 10వ అధ్యాయం 8వ వచనం చూడండి. 8 నుండి చదువుదాం. అంతగా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడొచ్చు, నువ్వు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలుచున్న దూత చేతిలో విప్పబడిన చిన్న పుస్తకం తీసుకోమని చెప్పుట వింటిని. నేను ఆ దూత యుద్ధకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపుకు చేరవును కానీ నీ నోటికి తేనెవలే మధురముగా ఉండునని నాతో చెప్పాను. అంతలో నా చిన్న పుస్తకం దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసి తిని, అది నా నోటికి తేనెవలే మధురముగా ఉండేను కానీ నేను దాన్ని తినివేసిన తర్వాత నా కడుపుకు చేదాయను. అప్పుడు వారు ఎవరు వీళ్ళు? హూ ఆర్ దీస్ పీపుల్? వారు అనే వాళ్ళు ఎవరు? ఇక్కడ అతను కాదు, ఇక్కడ మాట్లాడుతుంది ఎవరో చూడు, చూడకుండా వదలనొద్దు. అప్పుడు వారు నీవు ప్రజలను గూర్చి, జనములను గూర్చి, ఆయా భాషలు మాట్లాడేవారిని గూర్చి, అనేక మంది రాజులను గూర్చి మరలా ప్రవచింప అగత్యమని, అంటే మళ్ళీ ప్రవచిస్తావని, నిశ్చయంగా ప్రవచిస్తావని నాతో చెప్పిరి. ఇక్కడ బహువచనం వాడతాను, వారు అనే మాట. హూ ఇస్ దిస్ పీపుల్? ఎవరు వీళ్ళు? ఒకటి 7వ దూత, ఇంకొకటి బలిష్ఠుడైన దూత. ఇప్పుడు వీళ్ళిద్దరు వధువుతో ఏమంటున్నారో తెలుసా? నువ్వే ఇప్పుడు ప్రవచించబోయేదిగా. హల్లెలూయా. బలిష్ఠుడైన దూత ప్రవచించేశాడు, 7వ దూత ప్రవచించేశాడు. కానీ ఇప్పుడు ప్రవచించాల్సిన కాలం ఎవరిది? ఇప్పుడు పలకబడిన మాట కాలం ఎవరిది? ఇప్పుడుగా ఆర్ యు రికగ్నైజింగ్? మిమ్మల్ని మీరు గుర్తిస్తున్నారా? దేవుడు ప్రస్తుతం మీకు ఏమిస్తున్నాడో అర్థమవుతున్నారా? మళ్ళీ పలకబడిన మాట పరిచర్య. ఆమేన్. నేను దీని మీద కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. మరి మిమ్మల్ని నేను దాంట్లో, నన్ను దానిలో చూపించాలనుకుంటున్నాను. వధువుని నేను దానిలో చూపించాలనుకుంటున్నాను. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, బలిష్ఠుడైన దూతగా ఉన్న మా యేసు, ఓ మా శిరస్సుగా ఉన్న మా క్రీస్తు, నీకు వందనాలు. 1963లో నువ్వు దిగొచ్చినవని మేము ఎరుగుదుము. నువ్వు మాలో ఇప్పుడు ఉన్నావని మేము ఎరుగుదుము. నువ్వు మరలా మాలో శరీరధారవేవని మాకు తెలుసు ప్రభువా. వాక్యము మరలా శరీరధారైన దినములలో మేము ఇప్పుడు బ్రతుకుతున్నాం. మాకు అన్ని స్పష్టంగా కనబడడానికి కారణం, అన్ని స్పష్టంగా అర్థమవడానికి కారణం అది మా మనసు కాదు, మా చూపు కాదు, నీ శిరస్సు మాకు రావడమే. మా శిరస్సు తీసివేయబడి నీ శిరస్సు వచ్చింది ప్రభువా. అందుకే మా మనసుకు అన్ని అర్థమవుతున్నాయి, అన్ని చూడగలుగుతున్నాం, అన్నిటిని ప్రవచించగలుగుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ గ్రేస్. నీ కృప కొరకై ఈ విషయాలు నీ పిల్లలకు అర్థమయ్యేటట్లు చేయి దేవా. వాళ్ళకు నీవే ప్రభువా ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆ ముసుగును తెరవమని ప్రార్థిస్తున్నా. ముసుగు తెరచుడే ప్రత్యక్షత ఉన్నది, ముసుగు తెరచుడే బయలుపాట ఉన్నది.
కాబట్టి ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ ద్వారా ఆ బయలుపాటును పొందుదురుగాక. నువ్వు దయచేస్తున్నందుకు వందనాలు తండ్రి. దాన్ని చూచే నేత్రాలందరికీ ఇవ్వమని, అందరిని అభిషేకించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోనండి. పెంచు కొంచెం పెంచు. ఐ లవ్ ద వర్డ్. నాకు వాక్యం అంటే చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? అది నా గురించి చెప్పడమే కాదు, ప్రస్తుతం నేను ఏంటో కూడా చెప్తా ఉన్నది. నేను ఎక్కడి నుండి వచ్చాను, నేను ఇప్పుడు ఎందుకున్నాను, ఇక ముందు నేనేం కాబోతున్నాను, భూత వర్తమాన భవిష్యత్తు కాలమును గురించి చెప్పేదే వాక్యం. భూతకాలంలో నేనేమై ఉన్నాను, ప్రస్తుత కాలంలో నేనేమై ఉన్నాను, భూతకాలంలో నేనేమై ఉన్నాను, ప్రస్తుత కాలంలో నేనేమై ఉన్నాను, భవిష్యత్తు కాలంలో నేనేం కాబోతున్నాను. అదే వాక్యం. నౌ వాట్ ఈస్ అవర్ పొజిషన్ ఇన్ ద స్క్రిప్చర్? లేఖనములో మన స్థానం ఏంటిది? ఇప్పుడు మనకు సంబంధించిన లేఖనం ఏంటిది? ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తుంటాను, ప్రకటన 10 అవర్ ఫేవరెట్ సబ్జెక్ట్. మనకు చాలా ఇష్టమైన అంశం అది. దానికి కారణం అక్కడ ముగ్గురే ఉన్నారు. రెండవది, అది మన కాలమే ఇప్పుడు జరుగుతున్నది. అందులో కొంత భాగం అయిపోయింది, ఇంకా కొంత భాగం జరుగుతూ ఉన్నది. ప్రకటన 10లో ముగ్గురే ఉన్నారు. ఒకరు ప్రకటన 10:1-6 బలిష్ఠుడైన దూత దిగొచ్చుట. విప్పబడిన పుస్తకాన్ని కుడి చేతిలో పట్టుకొని ప్రతి భాగాన్ని చూసాం మనం. ఆ పుస్తకం ఏంటో చూసాం, ఆ దూత ఎవరో చూసాం, ఆ బలిష్ఠుడైన దూత ఎవరో చూసాం, ఆయన చుట్టూ ఉన్న వర్షపు ధనస్సు ఏంటో చూసాం, మేఘం అంటే ఏంటో చూసాం. అర్థమవుతున్నాడు? ఆమె చెప్పండి. మేఘం ఏంటో చూసాం. చూసుకుంటూ వచ్చామా ఇవన్నీ? హల్లెలూయా. ఎందుకు కుడి పాదం సముద్రం మీద, ఎడమ పాదము భూమి మీద మోపాడో చూసామా? చెప్పండి ఏంటిది అది? ఎందుకు కుడి పాదము సముద్రం మీద, ఎడమ పాదం భూమి పైన పెట్టాడు? అందుకే నా ప్రాబ్లం ఇది. నాకు బాధ కలిగేది ఇక్కడే. కారణం ఏంటంటే మీరు వాక్యం వినరు. సముద్రంలో నుండి వస్తున్న జీవేంటిది? ఎర్రటి ఘట సర్పం వస్తలేదా? క్రూరముఖం వస్తలేదా? ప్రకటన 17లో, ప్రకటన 13:1 7 తలలను 10 కొమ్మలు కలిగిన క్రూరముఖము సముద్రంలో నుండి వస్తలేదా? ఏంటది? ఆ క్రూరముఖం ఏంటిది? అది రోమన్ క్యాథలిక్ సంఘం. మరి ప్రకటన 13:8-9 అనుకుంటా, ప్రకటన 13:11 భూమిలో నుండి మరొక క్రూరముఖం వస్తలేదా? అదేంటిది? అమెరికా సంయుక్త రాష్ట్రాల దేశం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అమెరికా సంయుక్త రాష్ట్రాల దేశం. అవునా? ఇప్పుడు ఈ రెండే కదా ప్రపంచాన్ని ఏలేది. ఈ రెండేగా ఈ ప్రపంచాన్ని ఏలేది. ఈ రెండింటిని అణిచివేసుకుంటూ వస్తున్నవాడు ఎవరు? అవునంటారా? మన వర్తమానం ఏంటో తెలుసా? ఈ రెండింటిని అణిచివేసే వర్తమానం. ఈ ప్రపంచాన్ని ఏల్చున్న ఈ 2 క్రూర ముఖాలను అణిచివేసే వర్తమానమే మన వర్తమానం. మన వర్తమానం ఏంటో తెలుసా? 1963లో వచ్చిన వర్తమానం, ప్రకటన 10లో వచ్చిన వర్తమానం. ప్రకటన 10లో వచ్చిన దూత, ఆ బలిష్ఠుడైన దూత, ఆయన ఎవరో తెలుసా? తలరాయి. దానియేలు గ్రంథములో నెబుకద్నెజర్ రాజు చూసిన కలలో ఆ 4 లోహాలతో తయారు చేయబడ్డ ప్రతిమ, బ్రహ్మాండమైన విగ్రహం 4 లోహాలతో తయారు చేయబడ్డది. ఒకటి బంగారము, రెండవది వెండి, మూడవది ఇత్తడి, నాలుగవది ఇనుము. అవునా? బంగారము బబులోనులు, కల్దీయులైన బబులోనులు. రెండవది వెండి మాదీయులు, పారసికులు. మూడవది ఇత్తడి గ్రీకులు, అలెగ్జాండర్ ఆధ్వర్యంలో గ్రీకులు.
నాలుగవది ఇనుము, వాళ్ళే అన్యరోము. ఎవరు? అన్యరోము. కానీ పాదాల దగ్గరకు వచ్చినప్పుడు ఏం కనబడుతున్నది? అక్కడ కొంత ఇనుము, కొంత మట్టి. ఆ ఇనుమే, ఆ కొంత ఇనుమే అన్యరోమే పోపు రోముగా మారింది. మరి ఆ మట్టే ప్రొటెస్టెంట్ సంఘాలు. కొంత ఇనుము కొంత మట్టి అనగా ఇటు పోపు రోము, రోమన్ క్యాథలిక్ సంఘము, అటు మట్టి అనగా ప్రొటెస్టెంట్ సంఘాలు. ఈ రెండు కలిసి ఇప్పుడు ప్రపంచాన్ని ఏలడానికి రెడీగా ఉన్నాయి. దీనికి సపోర్ట్ చేసేదే, దీనికోసం ప్రతిమ తయారు చేస్తున్నదే, ఈ ప్రకటన 13లో ప్రతిమ తయారు చేస్తున్నదే ఎవరు అంటే అమెరికా దేశం. భూమిలో నుండి వస్తున్న క్రూరముఖం. అవునంటారా? అర్థమవుతుందని అన్నది. మరి మీరు గమనిస్తే ఇప్పుడు ఆ రాయి చేతి సహాయం లేకుండా కోయబడిన రాయి, ఎవరి సహాయం లేకుండా కోయబడిన రాయి. ఆమె ఎక్కడికి వచ్చి పడ్డదంటే కరెక్ట్గా పాదముల దగ్గర వచ్చి పడింది. అంటే ఆ రాయి ఎప్పుడు రావాలి? ఎప్పుడు రావాలి? అది తల ఉన్నప్పుడా? ఎందుకంటే ఆ రాయి వచ్చి ఎక్కడ పడింది? కరెక్ట్గా వినపడతలేదు నాకు. ఎక్కడ పడింది? అది పాదముల పైన పడి మొత్తం ఆ విగ్రహాన్ని ఏం చేసింది? అది తుత్తనేలుగా చేసేసింది. మరి ఆ చేతి సాయం లేకుండా వచ్చిన రాయి ఏంటో తెలుసా? అది ఆ ఎవరి చేతి సాయం లేకుండా కోయబడిన ఆ రాయి అది ఏమిటో కాదు, 1963లో వచ్చిన తలరాయే ఆ రాయి. ఆమేన్. ఎందుకు వచ్చింది? వీటిని అణిచివేయడానికి వచ్చింది. వధువు పైన ప్రభావం చూపించకుండడానికి వచ్చింది. అమెరికా సంయుక్త రాష్ట్రాల దేశం ఈరోజు వధువు పైన ప్రభావం చూపించలేదు. దాని డాలర్లతో, దాని యొక్క చేష్టలతో వధువు పైన ప్రభావం చూపించలేదు. ఆమేన్. హల్లెలూయా. డాలర్లతో ప్రభావం చూపించాలనుకుంటున్న ప్రతి సేవకుడు, ప్రతి మినిస్ట్రీ ఈరోజు అమెరికా నుండి సాయం పొందుకుంటున్న వాళ్ళు క్రూరముఖం కింద ఉన్నట్టే. కానీ వధువు కాదు. వధువు ఆ డాలర్ల కింద ఉండదు. వధువు వాళ్ళ పచ్చరోడ్ల కింద ఉండదు. వింటున్నారా? ఎందుకంటే మనకు బలిష్ఠుడైన దూత వర్తమానం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నెక్స్ట్ థింగ్, రెండవ గమనించండి. ఇప్పుడు ఆ రాయి, ఆ తలరాయి ఈరోజు వధువుని, ఇటు క్రూరముఖం, భూమిలో నుండి వచ్చిన క్రూరముఖము, అటు సముద్రంలో వచ్చిన క్రూరముఖం, ఈ రెండిటి ప్రభావము వధువు పైన పడకుండా విప్పబడిన పుస్తకముతో, 7 ముద్రల పుస్తకముతో ఆయన దిగి వస్తున్నాడు అక్కడికి. ఈరోజు ప్రపంచంలో ఏమి జరిగినా అవి మనకు తెలియని విషయాలు కావు. పోయిన వారం వర్తమానం ప్రకారంగా ఆల్రెడీ వి నో ఇట్, మనకు తెలుసు ఆ విషయము. అవి జరుగుతాయని మనకు తెలుసు, అలా అవుతాయని మనకు తెలుసు. ఆమేన్. ఎందుకు? దేవుడు వాటిని బలిష్ఠుడైన దూతను పంపించి వివరించేశాడు ఆయన. జాగ్రత్త వినండి. ఇక్కడ మనం ప్రకటన 10వ అధ్యాయము 1 నుండి 6 వచనాల్లో బలిష్ఠుడైన దూతను చూస్తున్నాం. అతన్ని వచ్చే విధానాన్ని చూస్తాను. మేఘం ధరించుకొని వచ్చాడు. చెప్పానా మేఘం మీద? ఆ మేఘం ఏంటి చెప్పండి? వధువు శరీరము కాదా? చెప్పలేదా నేను? వాళ్ళు వధువు కదా. సాక్షి సమూహ మేఘం కాదా వాళ్ళు? ఆ 7 వర్తమానికులు ఎవరు? సాక్షి సమూహ మేఘం కాదా వాళ్ళు? థియోఫనీ కాదా అది? అందుకే ప్రవక్త ఈ మెల్కీసెదెకు ఎవరు? అబ్రాహామును కలుసుకున్నప్పుడు ఆయన థియోఫనీనా కలుసుకున్నది. ఇప్పుడు కూడా మనం కలుసుకున్నది ఎక్కడ? ఆమేనంటారా? జాగ్రత్త వినండి. ఇప్పుడు నేను చెప్పేది ఆ మేఘము, అదంతా మనం వివరించుకున్నాం. ఆయన ఎందుకు దిగి వస్తున్నాడు, ఆయన వాటిని అంచువేసుకుంటూ ఎందుకు వస్తున్నాడు, ఆ 2 క్రూరముఖాలను, సముద్రంలో నుండి వచ్చిన ఆ క్రూరముఖం రోమన్ క్యాథలిక్ సంఘం, అలానే భూమిలో నుండి వచ్చిన క్రూరముఖం అమెరికా సంయుక్త రాష్ట్రాల దేశం, ఈ రెండే ఇప్పుడు ప్రపంచాన్ని ఏలే అధికారం కలిగినవి. వాటిని అంచువేసుకుంటూ వస్తున్న ప్రత్యక్షత ఈరోజు దేవుడు మనకి ఇచ్చాడు.
వాటి ప్రభావాలు ఈరోజు వధువు పైన ఉండదు. మరి వధువు పైన ఉండే ప్రభావం ఏంటిది? విప్పబడిన వాక్యం, బయలుపరచబడిన వాక్యం. ఎందుకంటే ఆయన చేతిలోని పుస్తకం మూయబడి ఉన్నదా, తెరవబడి ఉన్నదా? ద వర్డ్ వాస్ ఓపెన్డ్. వాక్యము తెరవబడి ఉన్నది. ఇప్పుడు వధువు పైన ఏ ప్రభావం చూపిస్తుంది తెలుసా? విప్పబడిన వాక్య ప్రభావం చూపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. తర్వాత ప్రకటన 17వ 7వ దూతను చూస్తున్నాం. ఆయన ఎవరు? 7వ దూత ఎవరండి? విలియం బ్రానమ్ కాదా? 7వ దూత విలియం బ్రానమ్ కాదా? మరి చెప్పడానికి అంత ఆలోచిస్తున్నారండి. ఇన్నిసార్లు చెప్తున్నా నేను. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగును. మర్మమంతా సమాప్తమైన ఆయన ఉన్నప్పుడేనా? ఆమేన్. ఇప్పుడు ఏం జరిగింది? ఆ బలిష్ఠుడైన దూత 7వ దూతలోనికి దిగొచ్చాడు. ఆమేన్ అంటారా? ఇప్పుడు 7వ వచనములో ఉన్న బలిష్ఠుడైన దూత 7వ వచనములో ఉన్న ఆ 7వ దూతలోనికి దిగొచ్చేశాడు. ప్రకటన 10:1 వచ్చి ప్రకటన 17లోనికి దిగాడు. ఆమేన్. అర్థమవుతుందా? 8వ వచనంలో ఏమి వింటున్నామంటే ఆ దూత చేతిలో నుండి యోహానును ఆ పుస్తకం తీసుకొని తినమని చెప్తూ వింటున్నాం. మరి ఆ దూత యోహానికి ఇస్తున్నప్పుడు అంటున్నాడు, ఆ బలిష్ఠుడైన దూత అంటున్నాడు, యోహాను దీన్ని తినివేయము. ఇది తిన్నప్పుడు నీ నోటికి తేనె వలె మధురముగా ఉండదు, కానీ నీ కడుపుకు మాత్రం చేదవుతుంది. ఇప్పుడు ఇస్తున్నది 7వ దూత కాదు. 8వ వచనం ప్రకారంగా ప్రకటన 18 ప్రకారంగా ఇస్తున్నది ఎవరంటే బలిష్ఠుడైన దూత. మీరు వచ్చు, బ్రదర్ మార్క్ 7 ముద్రలు బోధించింది విలియం బ్రెన్నామ్ కదా. ఎవరన్నారు? హూ సెడ్? 7 ముద్రలు బోధించింది విలియం బ్రెన్నామ్ కాదు. 7 ముద్రలు బోధించింది బలిష్ఠుడైన దూత. విలియం బ్రెన్నామ్కి 7 ముద్రలు తెలియదు. వింటున్నారా? విలియం బ్రెన్నామ్కి 7 ముద్రలు తెలియదు. అవర్ ప్రాఫెట్ మన ప్రవక్త గారికి 7 ముద్రలు తెలియదు. ఆమేన్. కానీ ఎప్పుడైతే ఆ బలిష్ఠుడైన దూత దిగొచ్చాడో, 7వ దూతలోనికి శరీరధారయ్యాడో, ఆమేన్, ఇక ముద్రలు తెరవబడింది. ఎవరి ద్వారా అంటే అక్కడ బలిష్ఠుడైన దూత ద్వారా. మరి ఇప్పుడు యోహానికి ఆజ్ఞాపిస్తున్నది 7వ దూత కాదు, దాన్ని తీసుకొని తినమని చెప్పింది బలిష్ఠుడైన దూత ఆజ్ఞాపిస్తున్నారు. సో దిస్ ఈస్ ద కమాండ్ ఫ్రమ్ గాడ్. ఇది దేవుని యొద్ద నుండి వచ్చిన ఆజ్ఞ. దాన్ని తీసుకొని తినమన్నది. ఈరోజు మెసేజ్ ఎంతమంది వింటున్నారు దీన్ని? ఇంకా యేసుక్రీస్తు సంభాషణ దేవుడు ఒక్కడే, విలియం బ్రెన్నామ్ ప్రవక్త, మనకు మంచి వర్తమానాలు ఇక్కడే అయిపోయింది. కానీ ఇప్పుడు ఆజ్ఞ ఏంటో తెలుసా? దీన్ని తినడం ఆజ్ఞ. ఆమేన్, హల్లెలూయా. దీన్ని భుజించడం దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ. మరి యోహాను తిన్నాడా లేదా? సో వధువు తింటదా లేదా? బ్రదర్ మార్క్, ఇప్పుడు వధువు ఎవరు తింటాలో వాళ్ళే వధువు. ఎవరు ఈ పుస్తకాన్ని తింటున్నారో వాళ్ళే వధువు, వాళ్ళే యోహాను. ఈ పుస్తకాన్ని తిననోడు మీకు కూడా చెప్తాను నేను. మీరు ఇంటి దగ్గర ఇది తినట్లేదు అనుకో, నేను చెప్పాను కదా, ప్రవక్త అన్నాడు, గ్రీక్ భాషలో తినడమన్నా వినడమన్నా ఒకే పదం వాడబడింది, వన్ వర్డ్. సందర్భాన్ని బట్టి ఆ మాట తినడం అనేది ఉపయోగిస్తారు, వినడం అనే దానికి ఉపయోగిస్తారు గ్రీక్ భాషలో. ఇప్పుడు ఇక్కడ పుస్తకాన్ని తినడం అంటే అర్థమేంటో తెలుసా? వినడం. తినడం అనగా వినడం, వినడం అనగా తినడం.
ఆమెనంటారా? అర్థమైన ఆమెనివ్వండి. నువ్వు ఈ 7 ముద్రలు వినలేదనుకో, అకార్డింగ్ టు ది వర్డ్ నేను జడ్జ్ చేస్తలేను, నేను తీర్పు తీస్తలేను. అకార్డింగ్ టు ది వర్డ్ వాక్య ప్రకారంగా నువ్వు అసలు వధువే కాదు. నువ్వు అనొచ్చు, బ్రదర్ మార్క్, పాస్టర్ మార్క్, నేను యేసుక్రీస్తు మాంసం నీ చేతనే పొందినా. అయితే ఏంది? సో వాట్? నాకేంది? నేను 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 నీ చర్చ్లో బిలివర్ని. అయితే ఏంది? ఇవేవి రికమెండేషన్లు పరలోకం తీసుకెళ్ళవు. ఇవేవి నేను వధువుగా ఉంచవు. నువ్వు వధువు అయితే, నువ్వు ఇప్పుడు యోహాను అయితే, వింటున్నారా? నువ్వు ఇప్పుడు యోహాను అయితే, నువ్వు వధువు అయితే ఇప్పుడు నువ్వు తినడం మొదలు పెడతావు. ఎందుకంటే ఈరోజు నేను మాట్లాడుతుంది మన బాధల గురించి మాట్లాడతానా. ప్రకటన 10:1 నుండి 6 అయిపోయింది, 60 అయిపోయింది. ఇది నేను ఫినిష్. అది చరిత్ర. అర్థమైనది? అది చరిత్ర. ప్రకటన 17 కూడా చరిత్రనే. కొంతమందికి ఇది షేకింగ్ గా ఉంటుంది, కానీ అది కూడా చరిత్రనే. 50 ఏళ్ల క్రితం చరిత్ర అంటాను నేను. ఒకవేళ అన్నాడు అనుకో, అట్లట్లయితుంది. విలియం బ్రెనమ్ నువ్వు చరిత్ర చూపి నాకు. విలియం బ్రెనమ్ ఇక్కడ బ్రెనమ్ టెబర్నాకిల్ పోదామా? చూద్దామా? అక్కడ ఆ వీడియోలు ఉన్నాయి. ప్రతి ఆదివారం వాళ్ళు తీసే వీడియోలు చూద్దామా? విలియం బ్రెనమ్ పులిపిడి వెనుక నిలబడి మాట్లాడుతున్నాడేమో చూద్దామా? ఆయన వెళ్ళిపోయాడండి. ఆయన వెళ్ళిపోయాడు ఆయన. అది చరిత్రనే. మరి ప్రస్తుతం ఏంటిది బ్రదర్? వాట్ ఈస్ నౌ? ఇప్పుడేంటిది? ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుంది? ఇప్పుడు నువ్వు వాక్య భాగం ఏం చూపించగలవు? ప్రకటన 17ను 50 ఏళ్ల క్రితం చూపించగలవు. మలాకి 4:5ను 50 ఏళ్ల క్రితం చూపించగలవు. లూకా 17:30ని 50 ఏళ్ల క్రితం చూపించగలవు. ప్రకటన 3:14 నుండి 22:14 వచనంలో 7వ దూత 50 ఏళ్ల క్రితం చూపించగలవు. కానీ నేను మాట్లాడుతుంది 50 ఏళ్ల క్రితం వర్తమానం కాదు. వాట్ ఈస్ నౌ మెసేజ్? ఇప్పుడు వర్తమానం ఏంటి? చరిత్రను ఎవడైనా నమ్ముతాడు, ఎవడైనా చెప్తాడు. డినామినేషన్ చెప్తలేదా? మోషే గురించి చెప్తలేదా? నోవా గురించి చెప్తలేదా? కానీ ఇదే సంఘ శాఖలు నోవాలో పుట్టుంటే, నోవా కాలంలో పుట్టుంటే నమ్మేవారా? చరిత్రను ఎవరైనా నమ్ముతారు, ఎందుకంటే అది జరిగిపోయింది. ఈరోజు ఇంటర్నేషనల్ చరిత్రను నమ్ముతున్నారు. ప్రాఫెట్ గురించి, ఓ విలియం బ్రెనమ్ ప్రవక్త, 1963లో దూత దిగొచ్చాడు, దేవుడికి స్తోత్రం. కానీ నువ్వేంటి ఇప్పుడు? మన దేవుడు చరిత్రలో ఉన్న దేవుడు కాదు కదా. మన దేవుడు చరిత్రలో ఉన్న దేవుడు కాదు కదా. మన దేవుడు నిన్న నేడు కూడా ఒకటే రీతిగా ఉన్న దేవుడు కదా. ఇప్పుడేం జరుగుతుంది? ప్రవచనం. వాట్ స్క్రిప్చర్ ఇస్ ఫుల్ఫిల్లింగ్. ఇప్పుడు ఏ లేఖనం నెరవేర్పు జరుగుతూ ఉన్నది? ప్రకటన 17 జరిగింది, ప్రకటన 11 జరిగింది. ఓకేనా? ఆమెనంటావా? ప్రకటన 11 జరిగింది, ప్రకటన 17 జరిగింది, మలాకి 4:5 జరిగింది. ఆమేన్. లూకా 17:30 జరిగింది. దానిలో నేను డౌట్ తీయట్లేదు, ఆ చరిత్ర నేను కాదనట్లేదు. కానీ నాకు చరిత్ర చెప్పకు. ప్రస్తుతం ఏం జరుగుతుందో చెప్పు. వాట్ రైట్ నౌ ఈస్ గోయింగ్ ఆన్. ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పు నాకు. 10:8 జరుగుతా ఉన్నది. 10:8 నుండి 11 జరుగుతా ఉన్నది ఇప్పుడు. వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ది అవర్? ఈ గడియ యొక్క వర్తమానం ఏమిటి? ప్రకటన 10:8 నుండి 11 వచనాలు. జీర్ణించుకునే శక్తి ఉంటే జీర్ణించుకో, నిన్ను నువ్వు చూసుకోగలిగితే చూసుకో. దేవుడు ప్రవక్తతో ఆల్రెడీ సంధించాడు, అయిపోయింది, ఆయన పని అయిపోయింది. ప్రవక్త వెళ్ళిపోయాడు. కానీ మనం ఇంకా ప్రవక్త అనుకుంటే కూర్చునేది కాదు, చరిత్ర చెప్పుకుంటే కూర్చునేది కాదు. ఎందుకు ప్రవక్త వచ్చాడంటే, చరిత్రలో ఆయన గురించి మనం ఎందుకు చెప్తామంటే,
ఆ విలియం బ్రెన్నాం దేవుడే ఇప్పుడు యోహాను దేవుడు, ఇప్పుడు యోహాన్ దేవుడు, ఇప్పుడు వధువు దేవుడు. మీరు గమనించారా? నేను ఇదివరకు చెప్పాను, ఇది మళ్ళీ గుర్తు చేస్తాను. దేవుడు మోషేతో మాట్లాడేప్పుడు ఏమన్నాడు తెలుసా? నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను, నేను యోసేపు దేవుడను. ఎందుకు వాళ్ళ దేవుడు అని చెప్పుకుంటాను ఇక్కడ అంటే, వాళ్ళతో నేను మాట్లాడినట్లుగానే ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నా. ఐఎమ్ సేమ్ గాడ్. నేను అదే దేవుడిని ఇప్పుడు ఇక్కడ ఉన్నా. అది వర్తమానం. అవునంటారా? ఇప్పుడు ప్రకటన 11లో ఉన్న దేవుడే, ప్రకటన 17లోకి వచ్చిన దేవుడే ఇప్పుడు ప్రకటన 17లోకి వస్తున్నాడు. ఇప్పుడు వర్తమానం ఏంటో తెలుసా? ప్రకటన 18. ఆమేన్. అర్థమైన రామని పడి బట్ పీపుల్ కాన్ సీ, చూడలేరు. బ్రదర్, ఇప్పుడు నెరవేరు జరుగుతున్న లేఖనం ఇది. ప్రకటన 10లో 3 ఉన్నారు. మొదటిగా బలిష్ఠుడైన దూత 63 దిగొచ్చాడు. రెండవదిగా 7వ దూత, బలిష్ఠుడైన దూత వచ్చి 7వ దూతలో దిగొచ్చాడు. 7 ముద్రలు బోధించబడ్డాయి, మర్మాలన్నీ బోధించబడ్డాయి. బైబిల్ అన్న మర్మాలన్నీ అయిపోయినాయి. నో సీక్రెట్స్ ఇన్ ద బైబిల్. పరిశుద్ధ గ్రంథంలో రహస్యాలు లేవు. 7వ దూత వాటిని బయలుపరిచేశాడు. ఓకేనా? కానీ అయిపోయిందా? దేవుడు అయిపోయాడా? 65లో 7వ దూత వెళ్ళిపోయాడు. దేవుడు కూడా వెళ్ళిపోయాడా? ప్రకటన కూడా వెళ్ళిపోయిందా? ప్రకటన 11లో ఉన్న బలిష్ఠుడైన దూత వెళ్ళిపోయాడా? మరి ఎక్కడున్నాడు ఇప్పుడు? ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ప్రకటన 18లో పనిచేస్తా ఉన్నాడు. ఎవరి ప్రకటన 18? వధువు, యోహాను వధువు. యోహాను వధువు ఏమని ఆజ్ఞాపించబడ్డది? అది ఆ పుస్తకాన్ని తిను. ఇన్ ద బుక్. నువ్వు దాన్ని తిన్నప్పుడు ఏం చేస్తావంటే 11వ వచనంలో అంటున్నాడు, నువ్వు దాన్ని తిన్నప్పుడు నీకేం జరుగుతుంది అంటే, నీవు ప్రజలను గూర్చి, జనములను గూర్చి, ఆయా భాషలు మాట్లాడేవాని గూర్చి, అనేక మంది రాజులను గూర్చి మరలా ప్రవచింప అగత్యమని చెప్పను. ఇప్పుడు ఎవరు ప్రవచించాలా? వధువేనా? యోహానేనా? ఇంతగా యోహాన్ ఎవరా? వధువు ఎవరు? నువ్వేనా? పోయిన వారం చెప్పినట్టుగా అన్నీ నీకు అర్థం కావాలా? 4 హెబ్రీ 4:12లో చెప్పినట్టు వాక్యం ప్రతిదాన్ని శోధిస్తా ఉన్నది. 13వ వచనంలో ఏమంటున్నది? ఆయనకు స్పష్టము కానిది ఏది, ఈ సృష్టంలో ప్రతిదీ ఆయనకు స్పష్టంగా కనబడతా ఉన్నది. ఉందా బైబిల్లా? ఉందా బైబిల్లా? ఇప్పుడు ఆయన అంటే ఎవరు? ఎందుకంటే ఇప్పుడు బలిష్ఠుడైన దూత ఎవరిలో ఉన్నాడు? వినబడతలేదు నాకు. ఎవరిలోకి వచ్చాడు ఇప్పుడు ఆయన? ఎందుకంటే ఆ పుస్తకం తిన్నప్పుడు ఎవరిలోకి వస్తున్నాడు ఆయన? పెళ్లి కుమార్తెలోనికి, వధువులోనికి వస్తున్నాడు. సో ఇప్పుడు ప్రవచించాల్సింది ఎవరిగా? అందుకే అక్కడ ఏమన్నారు? అప్పుడు వారు అనగా ఇద్దరు. ఒకరు విలియం బ్రెనాం 7వ దూత, ఇంకొకరు బలిష్ఠుడైన దూత క్రీస్తు. వాళ్ళిద్దరు వధువుకి ఏం చెప్తున్నారు? ఇప్పుడు ప్రవచించాల్సిన పని మీదే. ఆ పుస్తకాన్ని తింటే నువ్వు ప్రవచించగలవు. ఇది తినడం వలననే అమెరికా గురించి ప్రవచించగలుగుతాను. ఇది తినడం వలననే పోపు గురించి ప్రవచించగలుగుతాను. దీన్ని తినడం వలననే మనం ఈ రోజున, ఆ పుస్తకాన్ని తినడం వలన ఈ రోజున 7 బూరల గురించి ప్రవచించగలుగుతున్నాం. ఆమేన్. ఆ పుస్తకాన్ని తినడం వలననే మనకు స్పష్టంగా అన్ని కనబడతా ఉన్నాయి. ఎందుకంటే మన శిరస్సు తీసేబడి ఆయన శిరస్సు వచ్చింది ఇప్పుడు. ఆమేన్. We can see everything. ప్రతిదీ చూడగలం మనం ఇప్పుడు. ఆమేన్. గుర్తుంచుకోండి, ఈరోజు పరిచర్య దేవుడు చేస్తుంది. ఇది
7వ దూత పరిచర్య ఇది. బలిష్ఠుడైన దూత పరిచర్య అది. బలిష్ఠుడైన దూత పరిచర్య 7 ముద్రలను తీసుకొచ్చుట. 7వ దూత పరిచర్య బలిష్ఠుడైన దూతను పొందుకొని బైబిల్లో ఉన్న మర్మములన్నీ రహస్యాలని బోధించుట. ఇక ప్రవచించే పని ఎవరిదిగా? ఆ పుస్తకాన్ని వధువు తిన్నప్పుడు ఇక ఆమె ప్రవచించడం మొదలుపెట్టింది. ఏం జరగబోతుందో మనం చెప్పగలం. ఇప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పగలం. ఇంకేం కాబోతుందో మనం చెప్పగలం. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దాని గురించి మనం ఇప్పుడు చెప్పగలం. మనం చెప్పలేనిది ఏది లేదు. ప్రకృతి గురించి చెప్పగలం, సంఘ శాఖల గురించి చెప్పగలం, ఈ ప్రపంచ రాజ్యాల గురించి చెప్పగలం. వింటున్నారా? ఇప్పుడు వధువు గురించి చెప్పగలం. అంటే మనకేం జరుగుతుందో. ఎందుకు? మన కళ్ళకు అన్నీ స్పష్టంగా కనపడతాయి. 4:13 ప్రకారంగా, హెబ్రీ 4:13 ప్రకారంగా ప్రతిదీ స్పష్టంగా కనపడతాయి. ఎందుకు బ్రదర్ అంత స్పష్టంగా మనకు కనపడతాయి? మన శిరస్సు పోయి 63లో వచ్చిన శిరస్సు మన పైకి వచ్చింది. బలిష్ఠుడైన దూత ఇప్పుడు మనలో శరీరధారయ్యాడు. వాక్యం ఇప్పుడు మనలో శరీరధారైంది. నువ్వు దాన్ని చూడగలిగితేనే నువ్వు వధువి. ఎప్పుడోసారి వచ్చి అలా కూర్చొని 2 మాటలు విని వెళ్ళిపోయి, లేదా ప్రతివారం వస్తూ ఏదో వచ్చి కూర్చొని ఏదో అరసిండ్లే పాస్టర్ గారు మనకి ఎందుకులే, మొత్తానికైతే మనం వధువు చేర్చుకున్నాం కదా. అబ్రహాముతో లోతున్నాడు, కానీ అబ్రహాము వాగ్దానం లోతుకు జరగలేదు. నువ్వు అలాగునే ఎన్నుకోబడిన వారితో ఉన్నంత మాత్రాన నువ్వు ఎన్నుకోబడిన వాడిగా వాళ్ళకు ఇవ్వబడిన వాగ్దానం నీకు జరగదు. అక్కడ అబ్రహాము శరీరం మార్పు చెందింది. విచిత్రం ఏంటంటే అబ్రహాం పొందుకున్న అన్ని ఆశీర్వాదాలు లోతు కూడా పొందుకున్నాడు, కానీ ఒకటి మాత్రం పొందుకోలేకపోయాడు, శరీర మార్పు. ఈరోజు కూడా చాలా మంది వర్తమానంలో లోతులాగా వస్తారు. జస్ట్ లోతు అంతే. లోతులాగా చర్చిలో ఉంటారు వాళ్ళు. ఇది సత్యమట, ఇది వర్తమానమట, దీంతో మనం ఉండాలట, అట 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 వస్తారు, ఉంటారు. ఒక్క మాట అర్థం కాదు. చెప్పే ప్రసంగం అంతా తలపై నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. చెప్పే ప్రసంగం అంతా తలపై నుండి వెళ్ళిపోతూ ఉంటుంది, పక్క నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. వచ్చామా, కూర్చున్నామా, వెళ్ళిపోయినామా, ఫినిష్. దానివల్ల లాభం ఏం లేదు. వీళ్ళెవరో తెలుసా? వచ్చినందుకు దీవించబడతారమ్మా. మళ్ళీ మర్చిపోదు, అబ్రహామును దీవించినట్టుగానే దేవుడు లోతును కూడా దీవించాడు. దీవించాడా లేదా? అబ్రహాముతో ఉన్నందుకు దేవుడు లోతును దీవించాడు. ఈ రోజు కూడా నువ్వు వర్తమానముతో ఉన్నందుకు, వర్తమానంలో ఉన్నందుకు కాదు, వర్తమానముతో ఉన్నందుకు నిన్ను దేవుడు దీవిస్తాడు. కానీ ఆ దీవెననే, ఆశీర్వాదమే, ఆ భద్రతనే, ఆ క్షేమమే నీకు ఎత్తబట్ట ఇస్తుంది అనుకోవడం పొరపాటు. కొందరు అంటారు, బ్రదర్ మార్క్, ఒకవేళ వాళ్ళు వధువు కాకపోతే వాళ్ళపైన ఏదో ఒకటి దేవుడు శాపాన్ని తీసుకురావాలి కదా. తీసుకురాడు. కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు రక్తం ఎక్కడుందంటే ఈ వర్తమానంలో ఉంది. ఇప్పుడు వీళ్ళు సావాసం చేసేది ఎవరి దగ్గర తెలుసా? రక్తం కింద సావాసం చేస్తున్నారు. కానీ వీళ్ళు రక్తం కింద ఉండే యోగ్యులు కాదు. వీళ్ళు అబ్రహాంలా ఎన్నుకోబడిన వాళ్ళు కాదు. వీళ్ళు అబ్రహాం లాగా వాగ్దానాన్ని పొందుకొని వాగ్దానం కొరకు ఎదురు చూసేవాడు కాదు. బట్ వీళ్ళు అబ్రహాంతో లోతున్నట్లుగా ఉంటారు వీళ్ళు. దానివల్ల దేవుడు దీవిస్తాడు, ఆస్వాదిస్తాడు, క్షేమాన్నిస్తాడు, భద్రతనిస్తాడు. చూడు, అబ్రహాముతో ఉన్నంతసేపు లోతుకు భద్రత ఉన్నది. కానీ అబ్రహాము నుండి ఎప్పుడైతే వేరైపోయాడో, సొదొమ గొమొరకు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో ఏమైంది? లోతుకి ఏం జరిగింది? 5 రాజులు వచ్చి
సొదొమ గొమొర్రా రాజులను ఓడించి మొత్తం సొదొమ గొమొర్రాలో ఉన్న వాళ్ళందరినీ కూడా చెరలోనికి తీసుకెళ్ళిపోతున్నారు. మళ్ళీ వచ్చేవారు కాపాడిండు, మళ్ళీ అబ్రాహామే వచ్చి కాపాడిండు. దాన్ని బట్టైనా లోతు మారాలిగా, దాన్ని బట్టైనా లోతు యొక్క మార్మల్స్ రావాలిగా. అరే మాకు భద్రత లేదు ఈ సొదొమ గొమొర్రాలో ఉంటే అని లోతు భార్య లోతు పిల్లలు ఆలోచించారుగా. వీళ్ళు ఆలోచించారండి. వీళ్ళకి ఎన్నిసార్లు మనం వధువుగా సాయం చేసినా వీళ్ళు మళ్ళీ అదే కథ, వీళ్ళది మళ్ళీ అదే బతుకులు వీళ్ళవి. దాట్స్ ట్రూ, వాస్తవం. అబ్రహాముతో ఉన్నంతసేపు ఓకే, కానీ అబ్రహాము నుండి ఎప్పుడైతే వేరయ్యాడో లోతు భద్రతను కోల్పోయాడు, దీవెనను కోల్పోయాడు, ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. చివరికి ఏం జరిగింది? ఉన్న మొత్తము కోల్పోయి అల్లులను కోల్పోయాడు, కూతురులను కోల్పోయాడు, కొడుకులను కోడలను అందరినీ కోల్పోయాడు. చివరికి భార్య ఉప్పు స్తంభమైంది, మిగిలిపోయింది ఇద్దరు కుమార్తెలే. అవునా? చాలామంది వర్తమానంలో అట్లనే ఉన్నారు, చాలామంది వర్తమానంలో అట్లనే ఉన్నారు. దే ఆర్ లైక్ దట్. వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? దేవుడు మమ్మల్ని దీవిస్తాడుగా, మాకు ఎలాంటి శాపం మా ఇంటిపైకి వస్తలేదుగా, మాకు ఎలాంటి కష్టం మా ఇంటిపైకి వస్తలేదుగా. గుర్తుంచుకోలేదు, నువ్వు ఈ వర్తమానంలో ఉన్నంతసేపు రాదు. లోతు నేను చెప్తున్నాను ఈ వర్తమానంలో ఉన్నంతసేపు రాదు. లోతు నేను చెప్తున్నాను ఈ వర్తమానంలో ఉన్నంతసేపు రాదు. కానీ వాగ్దానం నీకు కాదు, శరీర మార్పు వాగ్దానం. అది అబ్రహాంకి. ఆమేన్. అబ్రహాంకి అక్కడ శరీర మార్పు జరుగుతూ ఉన్నది, ఇక్కడ సొదొమ గొమొర్రా పైకి అగ్ని దిగి వస్తూ ఉన్నది. అదేవిధంగా అబ్రహాంకి వధువుకి శరీర మార్పు జరిగి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇందులోనే వర్తమానంలో లోతు అగ్ని కొరికి ఎదురు చూస్తూ ఉంటారు. సో డోంట్ థింక్, ఎన్నడూ ఆలోచించకు, ఎన్నడూ అనుకోకు మా కుటుంబం బాగుంది, మా కుటుంబం క్షేమంగా ఉంది. అది కాదు ఇక్కడ నేను మాట్లాడుతుంది. నేను ఇక్కడ మాట్లాడుతుంది, నువ్వు ఈ పుస్తకాన్ని తింటున్నావా? నీకు అన్ని స్పష్టంగా అర్థమవుతానాయా? నీకు అన్ని స్పష్టంగా కనపడతానాయా? ఎందుకంటే ఇది నీ మెదడు కాదు కదా, ఇదేదో చదువుతో వచ్చేది కాదు కదా. ఎందుకంటే విలియం బ్రెన్నన్ ఎన్నో తరగతి చదివాడు ఆయన? 7వ తరగతి చదివిన ఆయనకి ఇవన్నీ ఎట్లా అర్థమైనాయి మరి? బైబుల్ అంతా చదువు రాని పామల చేత రాయబడ్డది. వారిలో చాలా మందికి చదువు రాదు. వాళ్ళలో చాలా మంది గొర్రెల కాపర్లు, పశువుల కాపర్లు, చేపలు పట్టుకునే జాలర్లు. అవునా? కానీ దేవుడు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేశాడా? ఎలా వచ్చింది వాళ్ళకి ఆ జ్ఞానం? శిరస్సు. అవునంటారా? నువ్వు వచ్చి బ్రదర్ నాకు ఏం అర్థం కాదు, నేను పల్లెటూరులో పుట్టి పెరిగినా, నేను పెద్ద చదువుకోలేదు. ఎవరికి కావాలి అవన్నీ? హూ వాంట్స్? దాంతో అర్థమయ్యేది ఉంటే ఈరోజు ఇప్పుడు మేధో వాళ్ళందరూ వర్తమానంలో ఉండాలా? జ్ఞానం కలిగిన వాళ్ళు అందరూ ఇప్పుడు సంఘశాఖను వదిలిపెట్టి ఈ వర్తమానంలోకి రావాలా? ఏసేమన్నాడు? జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసిబార్లకు వీటిని బయలుపరుస్తున్నందుకు నేను స్తుతిస్తున్నాను తండ్రి అని ప్రార్థించలేదా? నీకు ఈ విషయాలు ఎట్లా అర్థమవుతాయి తెలుసా? నీ కళ్ళకి ఎలా కనపడతాయో తెలుసా? ఇవి శిరస్సు. నాకు అర్థం కాదని నువ్వు కూర్చున్నంతసేపు నీకు అర్థం కాదు. నాకు ఇవేమి నాకు అక్కర్లేదని నువ్వు కూర్చున్నంతసేపు నీకు అక్కర్లేదు. నాకు ఏమైనా భౌతిక దీవెనలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, మా ఇల్లు బాగుండాలి, నా బిడ్డల పిల్లలు జరగాలా, నా కొడుకులకు ఉద్యోగాలు దొరకాలా, నేను ఇల్లు కట్టుకోవాలా, నేను బండి కొనుక్కోవాలా. ఇది ఆ వర్తమానం కాదు. ఇది యోహాను పుస్తకాన్ని వింటున్న వర్తమానం. ఇది యోహాను ఇప్పుడు ఈ పుస్తకాన్ని వింటా ఉన్నది. ఒక్కొక్క మర్మం అర్థమవుతా ఉన్నది. చూపు పెరుగుతా ఉన్నది రోజు రోజు, ఆత్మీయ చూపు. ఇక్కడ ఒక మాట నేను చెప్పకుండా ఉండలేకపోతున్నా. బుద్ధవారం ఏమన్నాడంటే, ప్రవక్త బ్రెన్నన్ గారు ఏమన్నారంటే, ఒక పక్షిరాజు ఆహారం కోసం వెతుకుతూ ఉన్నప్పుడు దానికి ఆహారం దొరకలేదనుకో, ఏం చేస్తుందో తెలుసా? అది
ఇంకొంచెం పైకి ఎగురుతుంది. అది ఎగిరే స్థలం కంటే ఇంకొంచెం పైకి ఎగురుతుంది. ఎందుకో తెలుసా? అది ఎంత పైకి వెళ్తే అంత ఎక్కువ భాగాన్ని చూడగలదు. అది నేను ఎప్పుడు చెప్తుంటా, మొదటి అంతస్తు పైన కూర్చుంటే కొంచెం వరకే చూడగలం, రెండో అంతస్తు అంతకంటే ఎక్కువ చూడగలం, మూడో అంతస్తు అంతకంటే ఎక్కువ చూడగలం, 10వ అంతస్తుకి వెళ్ళు. నేను 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 దుబాయ్కి వెళ్ళినప్పుడు 70వ అంతస్తుకు తీసుకెళ్ళి నన్ను దాదాపు దుబాయ్ అంతా చూసిన నేను. నాకు దుబాయ్ మొత్తం కనపడింది. నాకు వింటున్నారా? నాకు మొత్తం దుబాయ్ అంతా చూస్తున్నా నేను. ఆ పట్టణం అంతా చూడగలిగిన. ఎందుకంటే నేను 70 అంతస్తులో ఉన్నా. మరి కార్లు ఎలా ఉన్నాయో తెలుసా? చిన్న చిన్నవి. అదేందుకు నేను 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 నిన్ననే విమానంలో ప్రయాణం చేసిన. మేఘాల పైన వెళ్తాయి విమానాలు. తెలుసా మీకు? 6,000 10,000 అడుగుల ఎత్తులోకి వెళ్తాయి. అవి మేఘాలు కింద ఉంటాయి. నేను మేఘాలు చూస్తూ ఉన్నా. నేను ఐ వాజ్ సీయింగ్, అవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. వాటి అబ్జర్వ్ చేసినాక ఇక దిగే సమయం వచ్చింది. పైలట్ చెప్పాడు, మీరందరూ బెల్ట్స్ పెట్టుకోనని. సీట్కి బెల్ట్లు ఉంటాయి, ఆ బెల్ట్లు పెట్టుకోవాలా. బెల్ట్ పెట్టుకున్నాం. ఆ తర్వాత నేను చూస్తున్నా దిగేటప్పుడు మెల్లమెల్లగా దింపుతా ఉన్నాడు. ఎత్తులోని కిందకు వస్తా ఉన్నాడు. అప్పుడు ఆ మేఘాలు దాటుకొని కిందకు వచ్చినాక అప్పుడు నాకు పట్టణం కనబడతాను. చిన్న చిన్న ఇల్లు ఇంతే, కానీ ఎక్కువ భాగాన్ని చూడగలుగుతానా? అంత ఎత్తులో ఉన్నా కాబట్టి. మీకు తెలుసా? పక్షిరాజు దానికి ఆహారం దొరకకపోతే ఏం చేస్తా తెలుసా? ఇంకొంచెం పైకి ఎగురుతుంది, ఇంకొంచెం ఎత్తులోనికి ఎగురుతుంది. అప్పటికి కనబడడానికి ఏం చేస్తా తెలుసా? ఇంకొంచెం పైకి వెళ్తుంది. మరి అది ఎంత పైకి వెళ్తుందంటే దాని ఆహారము కనబడే అంత పైకి వెళ్తుంది అది. ఈరోజు పక్షిరాజులమైన మనము కూడా రోజు ప్రత్యక్షతలో ఎందుకు ఎదుగుతామో తెలుసా? ఎందుకు పైకి వెళ్తామో తెలుసా? స్పష్టంగా మనకు కనబడడానికి. పక్షిరాజు కళ్ళు ఎంత తేజమైనవంటే, ఎంత షార్ప్గా, ఎంత తేజంగా ఉంటాయంటే అవి ఎంత పైకి ఎగురితే అంత స్పష్టంగా కింద భూమి పైన చిన్న పురుగును కూడా చూడగలదు. అది ఎంత దూరంలో ఉన్నా సరే చూడగలదు. అది అర్థమైన రామని చెప్పాలా? ఈరోజు ప్రత్యక్షతలో మనం ఎందుకు ఎగురుతున్నామో తెలుసా? రోజు ఆదివారం పైకి పోతున్నాం. ఇంటి దగ్గర మీరు వర్తమానం చదువుతుంటే పైకి వెళ్తా ఉన్నారు, ఇంకా పైకి వెళ్తా ఉన్నారు. ఎందుకో తెలుసా? మీరు ఎంత పైకి వెళ్తే అంత ఎక్కువ చూడగలరు, అంత ఎక్కువ భూభాగాన్ని చూడగలరు, అంత ఎక్కువ ప్రత్యక్షతను చూడగలరు, అంత ఎక్కువ వర్తమానం నెరవేర్పు జరుగుతూ చూడగలరు, అంత ఎక్కువ కార్యాలను మీరు చూడగలరు. ఆమేన్. అర్థమవుతుందా? నువ్వు ఇంకా ఎత్తులోకి వెళ్ళినప్పుడు అన్నీ నీకు స్పష్టంగా కనబడడం మొదలవుతుంది. అన్నీ నీకు ఈ భూమిపై నుండి దూరంగా వెళ్తూ ఉన్న కొలది పక్షిరాజుకి ఎలాగైతే స్పష్టంగా ఈ భూమిపైనే కనబడతా ఉన్నాయో. వింటున్నారా? కొంత పైకి మాత్రమే ఎగురితే కొంత భాగమే దానికి కనపడుతుంది. అందులో దాని ఎర లేదనుకో, దానికి కావాల్సిన ఆహారం లేదనుకో, ఇంకొంచెం ఎక్కువ చూడడానికి ఏం చేస్తుంది తెలుసా? ఇంకొంచెం పైకి పోతుంది. అక్కడ కూడా దాని ఆహారం దొరకలేదనుకో, ఇంకా పైకి వెళ్తుంది. ఎందుకంటే అది ఎంత పైకి వెళ్తా ఉంటే అంత ఎక్కువగా అది భాగాన్ని చూడగలదు. అర్థమవుతుందని అన్నది? అంత ఎక్కువ దూరం చూడగలదు అది. ఈరోజు మనం కూడా వర్తమానంలో ఏంటి, పక్షిరాజు పిల్లలుగా ఏం చేస్తారా? ప్రత్యక్షత పొందుతూ ఉంటే ఎస్కి సమాప్సం రైట్. దేవుడు ఒక్కడే. వర్తమానం అంటే ఏంటో తెలుసా? వర్తమానం అంటే పరిశుద్ధాత్మ. వర్తమానం అంటే నువ్వు బాప్సం పొందుకోవాలా, నువ్వు ఎస్కి సభ బాప్సం తీసుకోవాలా, వీళ్ళందరూ నవని ప్రవక్తగా నమ్మాలి, ఏలియాగా నమ్మాలి. అది కాదు. దాట్స్ నాట్ ద మెసేజ్. అది కాదు వర్తమానం. ఇప్పుడు నువ్వు ఎంత ఎత్తులో ఉన్నావో తెలుసా? నీకు అన్ని స్పష్టంగా కనబడతా ఉన్నాయి. రాజ్యాలలో ఏం జరుగుతుంది, భూమిపైన ఏం జరుగుతూ ఉన్నది, ప్రకృతిలో ఈ మార్పులు ఎందుకు వస్తూ ఉన్నాయి, పోప్ ఏం చేస్తూ ఉన్నాడు, రోమన్ క్యాథలిక్ చర్చిలు ఏం చేస్తూ ఉన్నాయి, ప్రొటెస్టెంట్ సంఘాల నాయకులు ఏం చేస్తూ ఉన్నారు, ప్రపంచ సంఘ సమాఖ్య ఏం చేస్తూ ఉన్నది. ఎందుకు? నువ్వు ప్రత్యక్షతలోనికి వెళ్తూ ఉన్న కొలది, పైకి ఎగురుతున్న కొలది స్పష్టంగా ఇవన్నీ ఎక్కువ భాగాలుగా చూస్తున్నావు. నువ్వు
పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మనం పైకి ఎగిరాము అనడానికి రుజువు ఏంటిది? పోయిన సంవత్సరం చెప్పింది నేను ఈ సంవత్సరం చెప్పుకుంటూ కూర్చున్నాను అనుకో, ఎక్కడున్నావు తెలుసా మనం? ఇంకా అక్కడే తిరుగుతాను. ఇక కొంతమంది అయితే మొదటంతస్తు దాకే వచ్చి ఏసుకి సంభాసం దేవుడు ఒక్కడే ప్రవక్త విలియం బ్రానమ్ అక్కడే అయిపోయింది. ఇక వీళ్ళు పైకి పోలేదు. ఇక వాళ్ళ పాస్టర్లు అక్కడే ఆపేసిళ్ళు, వాళ్ళ చర్చ్ బిలీవర్స్ని అక్కడే ఆపేసిళ్ళు, వాళ్ళ ప్రత్యక్షత అక్కడ ఆగిపోయింది. ఇక పోదు, ఇక అక్కడ నుండి పైకి పోదు. ఇక 7 సంకాలాలు 7 ముద్రలు, ప్రకటన 10లో ఉన్న మహావేశ్య, ప్రకటన 18లో ఉన్న మర్మమే ఉన్న తల్లి అయిన బబులోను, ఇవన్నీ ఏం లేవు వాళ్ళ దగ్గర. ఆ ప్రకటన 12లో ఉన్న సూర్యుని ధరించుకున్న స్త్రీ, చంద్రుడిపై నిలిచిన స్త్రీ, ఆ ప్రకటన 8లో ఉన్న 7 బూరెలు, ప్రకటన 6వ అధ్యాయంలో ఉన్న 6వ అధ్యాయంలో 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో ఉన్న 7 ముద్రలు, ప్రకటన 19లో ఉన్న వధువు ఎత్తబడుట, సిద్ధపడి ఎత్తబడుట. వింటున్నారా? ప్రకటన 20లో ఉన్న తీర్పు, మహాధవళ సింహాసనం తీర్పు. మరి ప్రకటన 21లో ఉన్న కొత్త ఆకాశం కొత్త భూమి, 1000 పరిపాలన. ఏమీ తెలియదు, నథింగ్. వాళ్ళకి ఏం తెలియదు. ఎందుకో తెలుసా? ఇవి ఇక్కడే గుర్తానాయి. ఎన్నేళ్ళైనా ఇక్కడే గుర్తానాయి, ఎన్ని సంవత్సరాలని ఇక్కడే గుర్తు. ఏమంటానే తెలుసా? వస్తుంది టైం, వస్తుంది పైకి పోయే టైం, వస్తుంది. ఇలా చెప్తూ 30 సంవత్సరాలు దాటిన ముసలోళ్ళు కూడా ఉన్నారు ఈ మసీదులో. వస్తుంది 7 సంకాలాలు చెప్పే రోజు వస్తుంది, 7 ముద్రలు చెప్పే రోజు వస్తుంది. ఆ టైం వస్తుంది, అప్పటికి వస్తుంది. అది ఏంటి వచ్చేది? ఆల్రెడీ ఎగురుతారే అక్కడ. నువ్వే కింద ఉన్నావు, పైకి రా. నువ్వే కింద ఉన్నావు, పైకి రా. రావు పైకి ఉన్న వాళ్ళందరినీ చూసేమంటారు తెలుసా? వాళ్ళు తప్పుడు సిద్ధాంతం వాళ్ళు. ఒకరు అంటాడు 7వ ముద్ర తెరబడ్డదు, అతను తప్పుడు సిద్ధాంతం. అతను అంటున్నాడు ప్రకటన 10వ అధ్యాయం కూడా వచ్చిన, అతను తప్పుడు సిద్ధాంతం. కిందుండి పైనున్నోడు తెలుసు ఎంత కనబడుతుందో, కిందున్నోనికి ఏం తెలుస్తుంది? ఇప్పుడు బోధించాడు, 7 ముద్రలు బోధించాడు, 7 సంకాలాలు బోధించాడు, మర్మాలు బోధించాడు, ప్రస్తుత కాల వర్తమానం ఏంటో బోధించాడు, ఈ బైబిల్లో ఉన్న రహస్యాలు చెప్పడు, అసలు వధువు తాను ఏమై ఉన్నదో చెప్పడు. ఆ ప్రిపరేషన్ లేదు, ఆ మెసేజ్ ప్రిపరేషన్ లేదు. అలా చెప్పేటోళ్ళని పట్టుకొని తప్పుడు సిద్ధాంతం అండి, రాంగ్ డాక్ట్రిన్, తప్పుడు బోధ వాళ్ళది, తప్పుడు సిద్ధాంతం వాళ్ళది. లేకపోతే జ్ఞానంతో బోధిస్తాడు మార్క్ బ్రదర్. నేను చదివింది 10th క్లాసు, ఐఎమ్ ఎ 10th స్టాండర్డ్ ఫెలో. 10వ తరగతి మాత్రమే చదివిన ఒక వ్యక్తిని. నేను సైన్స్ గురించి నేర్చుకున్నదంతా ప్రవక్త వర్తమానంలా ఉన్నోన్నట్టు చెప్తాను. నేను సైన్స్ గురించి నేను నేర్చుకున్నది ప్రవక్త వర్తమానంలా, ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకున్నది ప్రవక్త వర్తమానంలా, ఇంగ్లీష్లో ఎట్లా మాట్లాడాలో నేర్చుకునేది నేను ప్రవక్త వర్తమానంలా. నాకు తెలియదు అంతకుముందు. జ్ఞానంతో బోధిస్తున్నాడండి ఆయన జ్ఞానంతో. మరి ప్రవక్త దేంతో బోధించాడు? నేను చెప్పేవన్నీ ప్రవక్త చెప్పినాయి. మరి ప్రవక్తనేమనాలి ఇప్పుడు వీళ్ళు? అందుకే ఆ వర్తమానాల జోలికి వెళ్ళరు, అందుకే ఆ వర్తమానాలు చదవమని విశ్వాసులను ప్రేరేపించరు, అందుకే ఆ వర్తమానాలు బోధించే చర్చలకు పంపరు, ఆ వర్తమానాలు బోధించే మీటింగ్లకు పంపరు. అలాంటి వాళ్ళు ఎవరైనా బోధించేటోళ్ళు వస్తే తర్జుమా సరిగా చేయనోడు పెడతారు. ఆ ఇంగ్లీష్లో చెప్పేటోడు తెలుగులో చెప్పేసరికి ప్రజలకు తెలుగు మాత్రం అర్థమవుతుంది కనుక ఆ తెలుగులో చెప్పేవాడు ఏం చేస్తాడంటే ఆ ఇంగ్లీష్లో చెప్పేటి చెప్పడు. ఇంగ్లీష్ వచ్చిన మాకు తెలుసు వాడు ఏం చెప్తాడు. అందుకే ఆ సీడీలు బయటికి వదలరు, ఆ సీడీలు ఇవ్వమంటే ఇవ్వరు. ఎందుకో తెలుసా? వాళ్ళ రహస్యాలని బయట పెట్టే మార్క్ ఒకడు ఉన్నాడు. అయినా వధువుకు అన్ని స్పష్టంగా కనబడతాయి.
వాళ్ళు సీడీలు వదిలిపెట్టినంత మాత్రాన, సీడీలు ఇవ్వనంత మాత్రాన వధువు కనబడదా? ఎందుకంటే వాక్యం ప్రతి దారిలోనికి వెళ్ళి పరిశోధిస్తూ ఉన్నది. మరి వాక్యం ఎవరో తెలుసా? ఇప్పుడు వధువు అయి ఉన్నది. మీరు నమ్ముతున్నారా? వాక్యం ఎవరు చెప్పండి? ఇప్పుడు వధువే ఇప్పుడు వాక్యమై ఉన్నది. పెళ్లి కుమార్తెనే ఇప్పుడు వాక్యమై ఉన్నది. ఎందుకంటే వాక్యం ఇప్పుడు ఎవరిలో శరీరధారైందో తెలుసా? వధువులో శరీరధారైంది. కాబట్టి ఇప్పుడు వధువు ప్రతి దాంట్లోకి వెళ్ళి పరిశోధించగలదు. ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పగలదు. ఇప్పుడు వధువు మరలా ప్రవచించగలదు. వధువు ఇప్పుడు. ఆమేన్, హల్లెలూయా. వీళ్ళు సీడీలు ఇవ్వనంత మాత్రాన వీళ్ళ కూటాలలో జరిగే రహస్యాలు తెలవాలనుకుంటున్నారు. వధువుకి ఏం కావాలో అన్ని దేవుడు చూపిస్తూనే ఉంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. గుర్తుంచుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు వాక్యము మరలా మనం తినడం వలన లేక వినడం వలన మనలో అది శరీరధార అవుతున్నది. ఉదాహరణ, భౌతికంగా ఉదాహరణ, రోజు నువ్వు భోజనం చేస్తున్నావు, ఏమైతుంది? అది నువ్వు తినే ఆహారం ఏమైతుంది? నీ లోపట జీర్ణమయ్యి నీలో భాగంగా రక్తంగా మారుతుంది. సైన్స్ ప్రకారం అదేనా? సైన్స్ ప్రకారం అదేనా? నువ్వు తినే ఆహారం ఏమైతుంది? జీర్ణమయ్యి అది ఏమైపోతుంది? అది రక్తంగా మారుతా ఉన్నది. మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ నీ లోపల ఎనర్జీగా మారుతాయి, శక్తిగా మారుతాయి. అవునా? సైన్స్ ప్రకారం అదేనా? చెప్పాలా నాకు? అవునా? ఒక వ్యక్తి తినకపోతే ఏమవుతుంది? నీరసిస్తాడు, రక్తం తక్కువైపోతుంది, బ్లడ్ తక్కువైపోతుంది. అవునా? మినరల్స్, విటమిన్స్ ఏవి కూడా అతనికి ఎనర్జీ ఇచ్చే ఏవి లేవు. ఇప్పుడు ఏమైపోతా ఉంటాడు? సన్నగా అయిపోతూ ఉంటాడు, నీరసం అయిపోతూ ఉంటాడు, మెదడు పనిచేయడం తక్కువైతుంది, అతని మెదడు సరిగా పనిచేయదు. నువ్వు ఎప్పుడైనా గమనించవలేదో? ఓ రోజంతా తినకుండా ఉంటే, ఓ 2 రోజులు తినకుండా ఉంటే ఏమైతే తెలుసా? నీ మెదడు సరిగా పనిచేయదు. ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఆ మాట వినవు, నీకు వినబడదు. ఆ మాట మాట్లాడుతున్నాడు వినబడుతూ ఉంటుంది, కానీ నీ మెదడు పనిచేయదు. అంటే ఆ మాట నీ మెదడు రాకపోదు, ఆ మాట నీ మెదడు రాకపోదు. నువ్వు భోజనం చేసినప్పుడు, శక్తి పొందుకున్నప్పుడు నీ మెదడు ఎంత చురుకుగా పనిచేస్తుందో, భోజనం చేయనప్పుడు, శక్తి లేనప్పుడు అంత ఆ సమయంలో మెదడు చాలా బలహీనంగా పనిచేస్తుంది. అర్థమవుతుందా నేను అన్నది? అర్థమైన వాళ్ళందరూ అమ్మబడి చాలా బలహీనంగా పనిచేస్తూ ఉంటుంది. ఇది భౌతికంగా మన శరీరంలో జరిగే కార్యం. మరి ఆత్మీయంగా ఏం జరుగుతుంది? ఆత్మీయంగా ఏం జరుగుతుంది? నువ్వు వాక్యాన్ని తింటా ఉన్నావు, పుస్తకాన్ని తింటా ఉన్నావు, వింటా ఉన్నావు, అది నీకేమైతుంది? విటమిన్స్, మినరల్స్ అన్ని శక్తిగా మారుతా ఉన్నది. నీ జీవముగా, రక్తంలోనైనా కదా జీవం ఉన్నది, నీ జీవముగా మారిపోతా ఉన్నది ఆత్మీయంగా. అప్పుడు నీ మెదడు చాలా చురుకుగా పనిచేస్తూ ఉంటుంది. అపవాది వస్తాడు, ఎవరో రూపంలో పట్టేస్తావు. వీంతో ఉంటే నా విశ్వాసాన్ని నేను కోల్పోతా, సహవాసానికి దూరం అవుతా, వర్తమానాలకు దూరం అయిపోతా, వీంతో నేను ఉండొద్దు. పాస్టర్ చెప్పాల్సిన అవసరం లేదు, పాస్టర్కి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, పాస్టర్ చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు అంతో ఉండకు, వీంతో ఉండకు అని. ఎందుకంటే నువ్వు తినే ఆహారము, వాక్య ఆహారము, అది నీలో రక్తముగా మారుతా ఉన్నది. ఆమేన్. అది నీలో జీవముగా మారిపోతా ఉన్నది. అది చెప్పేస్తా ఉంటది నీ సంగతి ఏందో. వింటున్నారా? నీ ఆత్మ సంబంధమైన మెదడు చాలా చురుకుగా పనిచేస్తూ ఉంటుంది. హల్లెలూయా, ఆమేన్. నీ ఆత్మ సంబంధమైన మెదడు చాలా చురుకుగా పనిచేస్తూ ఉంటుంది. అపవాది ఎవరి రూపంలో వచ్చినా, అపవాది ఏ విధానంలో వచ్చినా, ఎవరి రూపంలో వచ్చినా, వర్తమానం పుస్తకం పట్టుకొని వచ్చినా, నేను ఎప్పుడు చెప్తుంటే అపవాది ఎప్పుడు కూడా కేవలము
హేతువాది రూపంలోనో, లేకపోతే ఈ లోక సంబంధమైన ఆశలు కోరికల రూపంలోనో, లేకపోతే ఇంకా కష్టాలు బాధలు శ్రమలనే రూపంలోనో, వీటిలో మాత్రమే రాడువాడు. మీకు చెప్తాను వినండి జాగ్రత్తగా. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి దగ్గరకి అపవాదం వస్తున్నాడు. ఫస్ట్ వాడు ఏం ట్రై చేస్తాడు తెలుసా? ముందు ఆ వ్యక్తిని స్త్రీల ద్వారానో, లేక డబ్బు ద్వారానో, లేకపోతే ఈ లోక సంబంధమైన కార్యాల ద్వారానో శోధించడం మొదలు పెడతాడు. దాన్ని జయిస్తా ఉన్నాడు అనుకో ఆ వ్యక్తి. హీజ్ ఓవర్కమింగ్, వాటిని జయిస్తా ఉన్నాడు. ఓకేనా? తర్వాత ఇంకేదో కష్టాల ద్వారా, ఇంకేదో ఆర్థిక ఇబ్బందుల ద్వారా, ఇంకేదో శ్రమల ద్వారా, అనుకోని రీతిగా వచ్చిన వ్యాధుల ద్వారా, అనుకోని రీతిగా వచ్చిన అనేకమైన రోగాల ద్వారా శోధిస్తాడు. వాటిలో కూడా జయించినాం అనుకో, వాడు లాస్ట్ ఉపయోగించే ఆయుధం ఏంటో తెలుసాక? ఎంట మెసేజ్లు ఇటువైపు చూడండి. ఇది ఏం పట్టుకొస్తాడో తెలుసా వాడిగా? దీంతో వస్తాడు. ఇక్కడ ఇదే పెట్టుకుంటాడు వాడు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, దేవునికి స్తోత్రం. నువ్వే చర్చ్కి వెళ్తున్నావు? నేను పాస్టర్ మార్క్ చర్చ్కి వెళ్తున్నాను. మాది ప్రభు యేసుక్రీస్తు ప్రార్థన మందిరం. నీకు తెలుసా అక్కడ సంఘ పెద్దలు లేరని? నీకు తెలుసా 45 నిమిషాల కంటే ఎక్కువ చెప్పొద్దు అన్నాడు నీ ప్రవక్త? నీకు తెలుసా అక్కడ ఎవ్వరికి పరిశుద్ధాత్మ లేదని? వీడు ఇప్పుడు ఏ బొమ్మ పెట్టుకొని వచ్చిండు? అంతకుముందు వాడు తీసుకొచ్చిన శోధనలన్నీ జయించినావు, కానీ ఇక్కడ మాత్రం బలహీనం అయిపోయినావు. సార్ మీరు పట్టుకుంటానా? నువ్వు వెళ్ళే చర్చిలో పరిశుద్ధాత్మ లేదు, అక్కడ పరిశుద్ధాత్మ పనిచేయదు. ఓరి పిచ్చి వెదవా, పరిశుద్ధాత్మ లేకపోతే నీకు వాక్యం అర్థం కాదని ఉంది బైబిల్లో. వితౌట్ హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ లేకుండా నీకు వాక్యము అర్థం కాదని ఉంది. అవునంటారా? అంటే వాక్యం అర్థమవుతాదంటే అర్థమేంటి చెప్పు? పరిశుద్ధాత్మ లేకుండా ఎవడును యేసే క్రీస్తుని నమ్మలేడు. యేసు ఎవరు? క్రీస్తు ఎవరు? యేసు శరీరము, క్రీస్తు యెహోవా. ఇదే డినామినేషన్ నమ్మంది. యెహోవా శరీరంలో వచ్చాడంటే, కానీ మనం మరి పౌలు గారు చెప్పిన ప్రకారం ఇప్పుడు మనకు పరిశుద్ధాత్మ ఉందా? నీకు వర్తమానం అర్థమవుతుందంటేనే పరిశుద్ధాత్మ ఉన్నదని అర్థం. పాస్టర్ నోట్లో వచ్చే ప్రతి మాట, ప్రవక్త వర్తమానంలో ఉన్న ప్రతి మాట, ప్రతి పారాగ్రాఫ్ అది నేను గుచ్చుకుంటానంటేనే హోలీ గోస్ట్ ఈజ్ రివీలింగ్. పరిశుద్ధాత్మ నీకు దాన్ని బయలుపరుస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ నీకు దాన్ని అర్థమైనట్లు చేస్తా ఉన్నాడు. అర్థం కాకుండా తలలపై వెళ్ళిపోయేటోళ్ళు ఎంతో మంది ఉన్నారు. పాస్టర్ వాక్యం అర్థం కాకుండా తలలపై నుండి పక్క నుండి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? నీకెందుకు అర్థమవుతుంది? వాళ్ళకి పరిశుద్ధాత్మ లేదు, నీకు. ఎందుకంటే వీళ్ళ దృష్టిలో పరిశుద్ధాత్మ అంటే పాస్టర్. వీళ్ళ దృష్టిలో పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలుసా? కుంటోని చూసి లేచి నడువురా అనుడు వాళ్ళు లేచి నడవాలి అంతే. ఇక బ్రద్బానం ఏమన్నాడు తెలుసా? మిరాకిల్స్, అద్భుతాలు, ఆశ్చర్యకారాలు మొదటి ఇడుపు. కానీ మనం ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసా? చెప్పాలా నాకు? 3వ ఇడుపులో ఉన్నాం మనం. పైగా ప్రవక్త ఏమన్నాడో తెలుసా? మార్క్స్ 16వ నుండి చెప్పబడ్డ మాటను తీసుకోరేమన్నాడు అక్కడ? ఈ సూచక క్రియలు నమ్మిన వారిని వెంబడించు. జరుగురు కాదు, తర్జుమా తప్పు. వెంబడించు. ప్రవక్త ఏమన్నాడు తెలుసా? నువ్వు వాక్యాన్ని నమ్ముతూ ముందుకెళ్ళు, వెనకాల దేవుడు కావాల్సి వస్తే సూచక్రియలు చేస్తాడు, అవసరమైతే సూచక్రియలు చేస్తాడు, అవసరమైతే అద్భుతాలు చేస్తాడు.
అది అవసరమైతేనే, లేకపోతే చేయడు. మరి నేను ఎప్పుడు చెప్తుంటాను, గొప్ప ప్రవక్త ఉన్నాడు బైబిల్లో. ఎంత గొప్ప ప్రవక్త అంటే పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్యలో వంతెన లాంటోడు. పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్యలో వంతెన లాంటి వాడు. మరి స్త్రీలు కనిన వారిలో ఇతరంత గొప్పవాడు ఎవరు లేరని స్వయంగా యేసే చెప్పిన ప్రవక్త. 6 నెలలు యోర్దాను నది దగ్గర పరిచయం చేశాడు. ఒక్క అద్భుతం లేకుండా, ఒక్క ఆశ్చర్యకారం లేకుండా. ఓ కుంటోడు నడవలేదు, ఓ గుడ్డివాడు కళ్ళు చూడలేదు, ఒక మూలవాడు మాట్లాడలేదు. కానీ ఏం చూపించాడు తెలుసా? వాక్యమే శరీరధారాన్ని చూపించాడట. మరి ఇప్పుడు యోహానికి పరిశుద్ధాత్మ ఉన్నదంటావా? ఎప్పుడు పొందుకున్నాడు యోహాను పరిశుద్ధాత్మ? భౌతిక జన్మకు ముందే ఆత్మీయ జన్మ పొందుకున్నాడు. కానీ అద్భుతం చేసిండా? మరి వీళ్ళు చెప్పమని ఇప్పుడు నాకు ఏది మార్గద సంఘంలో అద్భుతాలు ఏవి? ఓ పిచ్చోడా, ఓ పంది గొర్రెగా మారడమే అద్భుతం. ఓ కుంటోడు నడవడం అద్భుతం కాదు, ఓ మూగవాడు మాట్లాడడం అద్భుతం కాదు. ఓ పంది లాంటి జీవితం కలిగిన వాడు గొర్రెవలే మారిపోయాడు చూడు, కొత్త జన్మ ద్వారా. అది అద్భుతం, అది ఆశ్చర్యం. ప్రాప్తం కాదు. ఏ అద్భుతాలు దేవుడు చేసినా, ఏ స్వస్థతలు చేసినా ఓ పాపి మారడానికి. పైగా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు అనేవి మనల్ని వెంబడిస్తాయి. మనం వాటిని వెంబడించుడు కాదు, మనకు కావలసినప్పుడల్లా దేవుడు చేస్తూ ఉంటాడు. జీనో పోయిన వారం నాకు అద్భుతం జరిగింది, సాక్ష్యం చెప్పినగా నేను మీకు. 3 ఏళ్ళను ఎదురు చూస్తున్న దేవుడు అద్భుతం చేశాడు. ఆమేన్, హల్లెలూయా. సో దేవుడు కావలసిన సమయంలో అది మనకి ఇస్తూ ఉంటాడు ఆయన. ఆమేన్. అంతేగాని అద్భుతాలు జరుగుతలేవు. అట్లయితే యోహాను పరిశుద్ధాత్మతో ఉన్నాడా చెప్పు? యోహాను పరిశుద్ధాత్మతో నింపబడిన వాడా చెప్పు? స్త్రీలు కనిన వారిలో యోహానంత గొప్పవాళ్ళు లేడని యేసేగా చెప్పింది. మరి అంత గొప్ప ప్రవక్తలు అద్భుతాలు ఎందుకు లేవు? అద్భుతం ఏందో తెలుసా? వాక్యమే శరీరధారైన దాన్ని చూపించడం. ఎందుకో తెలుసా? ఆయనే ఆశ్చర్యకరుడు. ఏలే అనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. ఆమేన్. ఏం పేరు పెట్టబడుతుంది ఆయనకు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు అను పేరు ఆయనకు కలుగును. ఉందా బైబిలా? సో ఇప్పుడు ఎవరిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు తెలుసా? ఎవరిని పరిచయం చేస్తున్నాడు తెలుసా? ఆశ్చర్యకరుడిని. ఆయన ఎవరికైనా తెలుసా? అక్కడ ఆయన 30 ఏళ్ళు అక్కడే పెరిగాడు. నజరేతు అనే ఊళ్ళో ఎవరికైనా తెలుసా? ఆయన తన పిల్లలతో కలిసి ఆయన కూడా పిల్లవాడుగా ఉన్నప్పుడు ఆడుకున్నాడు. ఎవరికైనా తెలుసా ఆయన ఎవరో? కానీ ఎవరు తెలుసా ఆయన ఎవరో? అది ఆశ్చర్యం కాదా? ఆమేన్. ఈరోజు ప్రపంచంలో ప్రకటన 10 ఎవరికైనా తెలుసా? 63 నుండి ఇక్కడే ఉన్నాడు ఆయన. ఎవరికైనా తెలుసా? కానీ ఎవరు తెలుసు ఇప్పుడు? ప్రకటన 11 ఎవరు తెలుసు ఇప్పుడు? వాక్యం శరీరధారైన సంగతి ఎవరు తెలుసు ఇప్పుడు? ఇది ఆశ్చర్యం కాదా? Is this not the revelation of the Holy Ghost? ఇది పరిశుద్ధాత్మ ప్రత్యక్షత కాదా? ఇది పరిశుద్ధాత్మ బయలుపరిచేది కాదా? బుద్ధి లేని వెధవలు, బుద్ధి లేని వాళ్ళు. ఒక వ్యక్తికి వాక్యం అర్థం కావాలంటే దేవుడు తెరవాలి. ఏమన్నాడు పేతురుతో? ఈ సంగతి నీకు రక్త మాంసం బయలుపరచలేదు. ఎందుకంటే అంతకుముందు జనులు ఏమనుకుంటున్నారో చెప్పారు. ఎవరికైనా ఆయన ఏమిటో అర్థమైందా? జనానికి ఎవరికైనా అర్థమైందా? కొందరు ఇర్మియా అంటారు, కానీ అది ఇర్మియా కాదు. కొందరు ఏలియా అంటున్నారు, కానీ ఆయన ఏలియా కాదు. కొందరు బాప్సమిచ్చి యోహాను అంటారు, కానీ ఆయన బాప్సమిచ్చి యోహాను కాదు. కొందరు ప్రవక్తలు ఒకరు అంటున్నారు,
కానీ ఆయన ప్రవక్తల్లో ఒకడు కాదు, ప్రవక్తల్లో ఆయనే ఏకైక వాడు. ప్రవక్తలందరూ ఆయనలో నుండే వచ్చిన వారు. ఈ సంగతి ఎవరు చెప్పిండు? పేతురు చెప్పాడు. అప్పుడు పేతురు ఏమన్నాడు? సీమోను బర్యోనా, నువ్వు ధన్యుడవు, నువ్వు దీవించబడిన వాడవు. ఈ సంగతి నీకు రక్త మాంసములు బయలుపరచలేదు. మరి ఎవరు బయలుపరిచారు? రెవల్యూషన్, ప్రత్యక్షత ఎవరి ద్వారా వస్తుంది? వాక్యం విప్పబడి ఎవరి ద్వారా వస్తుంది? హోలీ గోస్ట్. ఇప్పుడు చెప్పండి, ఈ సంఘంలో పరిశుద్ధాత్మ లేదా? ఈ సంఘంలో మాట్లాడుతున్న వాక్యం తెలుస్తుంది పరిశుద్ధాత్ముడు కాదా? లేకపోతే నేను తెలుస్తానన్నా? ఇది మానవ జ్ఞానమా? ఇది మానవ తెలివితేటలా? వెళ్దాం, కొండలలో ప్రార్థన చేద్దాం, ముళ్ళ కంపలలో ప్రార్థన చేద్దాం. ఇక్కడ పరిశుద్ధాత్మ పనిచేస్తాను రా పిచ్చివదా. ముందు దాన్ని చూడు. గాడ్ హ్యాస్ ఓపెన్ ద వర్డ్. పరిశుద్ధాత్మ ఇంట్లో వస్తుంది, వాక్యం తెరవబడుట వస్తుంది. అందుకే యేసున్నప్పుడు పరిశుద్ధాత్మ రాలేదు. ఆయన నేను వెళ్ళిపోవటం మంచిది, నేను వెళ్ళిపోతే ఆదరణకర్త రాగలడు. ఎందుకు? సిలువలో ఆయన రెండుగా చీలబోతున్నాడు. ఆ వాక్యం తెరవబడబోతున్నది. మరి వాక్యం తెరిస్తే ఏం జరుగుతుంది? జీవాత్మ బయటకు వస్తుంది. ఆమేనంటారా? వాక్యం తెరవబడితే ఏం జరుగుతుంది? అక్కడ జీవాత్మ. సిలువలో 7 చోట్ల వాక్యం తెరవబడింది. 7 ముద్రలు తెరవబడ్డాయి. అక్కడ ఏం బయటకు వచ్చింది? జీవాత్మ బయటకు వచ్చింది. పెంతెకొస్తు పండుగ రోజున జీవాత్మ దిగి వచ్చింది. అక్కడ ఇక్కడ వాక్యం ఎవరు తెరుస్తున్నారు? ఆయన కాదా? ప్రైజ్ లార్డ్. గుర్తుంచుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా, హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ అంటే వనకడం కాదు. ఇప్పుడు అది పెంతెకొస్తు కాలం. అది ఆ ప్రవక్త అంటాడు, ఆ వణుకడము, ఆ ఎగరడము, ఆ కేకలు వేయడము, ఆ భాషలతో మాట్లాడము, భాషలకు అర్థం చెప్పడము, అది పెంతెకొస్తు కాలం వరకే పరిమితమైంది. ఇప్పుడు మనం దానికంటే పైకి వచ్చినాం. చెప్పాను కదా, మార్టిన్ లూథర్ కాలం కాళ్ళు, రోమన్ క్యాథలిక్ నుండి వాళ్ళు బయటకు వచ్చారు. జాన్ వెస్లీ కాలం చేతులు, క్రియలు, పేదలకు సాయం చేయడం, ఆసుపత్రులు స్థాపించడం, స్కూళ్ళు స్థాపించడం, మిషనరీ కాలం. పెంతెకొస్తు కాలం 1906 నుండి 1946 వరకు పెంతెకొస్తు కాలం. ఇస్ ఇట్ రైట్? 1906 నుండి 46 వరకు పెంతెకొస్తు కాలం. ఏంటిది అది? నోరు, భాషలతో మాట్లాడము, ఎగరడము, డాన్సులు చేయడము, భాషలకు అర్థం చెప్పడం. కానీ మనం ఎక్కడున్నాం ఇప్పుడు? ఇది చూచే కాలం. ఇది మనం ఎక్కడుండి ఎక్కడికి వచ్చినాం ఇప్పుడు? మరి వీళ్ళ కళ్ళు ఇప్పుడు కళ్ళ దగ్గర రాకుండా ఉన్నోడు ఏమంటాను తెలుసా? ఇంకా నోరు దగ్గర నుండి మనకు నోరు లేదు, మనం భాషలు మాట్లాడతలేం, మనం ఎగురుతలేం, మనం కూడా వణుకుతలేం. మనం ఎవరికి ఇక్కడ పరిశుద్ధాత్మ లేదు. ఒకటి తెలుసా నీకు? ఈ కాలమే గుడ్డి కాలం. లవదిక సంఘకాలం ఏంటిది? అది గుడ్డిది. నీ కళ్ళు తెరవబడ్డాయంటే ఎవరు తెరిచారు? ఇప్పుడు కాటుక ఏంటి చెప్పండి? నీ కళ్ళకు కాటుక పెట్టుకోమన్నాడు దేవుడు. పరిశుద్ధాత్మనే కాటుక. నీ కళ్ళకు కాటుక ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మనే కాటుక. పరిశుద్ధాత్మనే కాటుక ఏం చేస్తుందో తెలుసా? నీకు అన్ని కనబడేటట్టు చేస్తావు. నేను ఎప్పుడు చెప్తుంటాను, గుడ్డోడు గుడ్డోడిని నమ్ముతాడు. అందుకే ఏసేమన్నాడు, గుడ్డి సంఘము గుడ్డి నాయకుల్ని నమ్ముతుంది, గుడ్డివాడు గుడ్డివాని చేత నడిపించబడితే ఇద్దరు వెళ్ళి. గుడ్డోడు ఎప్పుడు కళ్ళు నమ్మడు. గుడ్డోడు ఎప్పుడు కళ్ళు లేనోనే నమ్ముతాడు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఆ భాష అర్థమవుతుంది. వాళ్ళిద్దరికే అక్కడి వరకే వాళ్ళకి స్టాప్. కానీ కళ్ళున్నోడు ఎప్పుడు గుడ్డివాడిని వెంబడించాడు. కళ్ళు తెరవబడినోడు గుడ్డివాడిని వెంబడిస్తారా? చెప్పాలా నాకు? ఇప్పుడు నీకు కళ్ళు కనబడతారే, ఓ గుడ్డోని పట్టుకొని నడుస్తాను, వాడు కర్ర పట్టుకొని
నీ కళ్ళు ఉన్నాయి. వాడు ఏం చేసి ఇట్లా 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 అనుకున్న గుంట దగ్గర పోయిండు. నువ్వు వాడిని వెంబడిస్తాను, ఏం జరుగుతుంది? కళ్ళు ఉన్నాయి కాబట్టి నువ్వు ఏం చేస్తావు? అమ్మో వీడు పడతపడగా నేను పడను అనుకుంటావు. కానీ వాస్తవం చెప్పాలంటే అసలు నువ్వు గుడ్డోడివి వెంబడించావు. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్డివాడిని వెంబడించావు. ఎందుకంటే నీ కళ్ళు తెరవబడ్డాయి కనుక. అది నేననేది.